सरसि जनयने सरोजहस्ते धवलतमांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनुज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। सीता सत्या च रुक्मिणी ख्यातिज అనే నామాల వరకు చెప్పుకున్నాం. 479వ నామం భార్గవీదేవి. ఇది నమస్కారంలో శ్రీ భార్గవ్యై దేవ్యై నమః. గతంలో భార్గవీ నామానికి అర్థం చెప్పుకున్నాం. దాన్ని కూడా ఇక్కడ భావించవచ్చు. ఎందుకంటే ఖ్యాతి కలిగిన జన్మ అంటే పుట్టుక కలిగినది. అమ్మవారి పుట్టుక అంటే ఆవిర్భావం అని చెప్పుకోవాలి. అంతేగాని కర్మ వల్ల జన్మించే మనలాంటి జన్మ కాదు. లోకక్షేమం కోసం తనని తాను ప్రకటించుకుంటే అది భగవజ్జన్మ అని అంటారు. అలాంటి ఉత్తమమైన జన్మలు అమ్మవారి కనుక ఖ్యాతిజ. అలాంటి జన్మల్లో సీతా సత్య రుక్మిణి అని చెప్పుకున్నాం. మూలశక్తి అయిన మహాలక్ష్మి భృగు మహర్షికి లేదా భృగు ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది కనుక భార్గవీ దేవ్యై నమః అని చెప్తున్నాం. ఇంకొక అర్థంలో భార్గవీదేవి అనే విషయంలో భాహగవి భార్గవి అంటే ప్రకాశమానమైన గోవు రూపముతో ఉన్నది అని అర్థం. ఇది కామధేను రూపంతో ఉన్నటువంటి అమ్మవారిని భావించారు. దివ్య తేజస్సుతో ఉంటుంది గోవు. ఏ గోవైనా సరే, కామధేనువు మాత్రమే కాదు, అందులో భారతదేశంలో లభించేటువంటి గోవులన్నీ కామధేను సంతానమని శాస్త్రం చెప్తున్నాయి. అవి స్వానుభవంగా గ్రహించవచ్చు. అందుకే ఆ కామధేను క్షీరములో అమృతాయమానములోని ఆయుర్వేద శాస్త్రము మన యొక్క ధర్మశాస్త్రములు కూడా చెప్తున్నాయి. అందుకు భార్గవ్యై దేవ్యై నమః నమస్కరించినప్పుడు దివ్యత్వాన్ని తనలో దాచుకున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి గోవు అమ్మవారి రూపము. ఇది గోమాతృ రూపంతో ఉన్న తల్లిని చెప్తున్నారు. భార్గవ్యై దేవ్యై నమః. 480వ నామం దేవయోనిహి. ఇది నమస్కారంలో శ్రీ దేవయోన్యై నమః. యోని శబ్దానికి శాస్త్రార్థము కారణము అని అర్థము. కనుక దేవయోనిహి అంటే కారణమైన తల్లి, దేవతలకు కారణమైన తల్లి, దివ్యత్వానికి కారణమైన తల్లి. దివ్యత్వం లభించాలన్నా, దేవతలు కలగాలి అన్నా అమ్మవారే కారణము. అమ్మవారి నుంచే దేవతలు ప్రకటింపబడుతున్నారు, దివ్యత్వం ప్రకటింపబడుతున్నది. కనుక దివ్యత్వానికి దేవతలకి మూల కారణమైన తల్లి అని నామానికి అర్థం. 481వ నామం తపస్విని. మహాలక్ష్మి స్వరూపమే తపస్వరూపము. అందుకే తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం అని దుర్గా సూక్తం చెప్తున్నది. శ్రీ తపస్విన్యై నమః అని ఈ నామాన్ని నమస్కారంలో వినియోగించుకుంటూ ఉన్నాం. అమ్మవారు ఎల్లవేళలా తపస్వరూపిణి. తపస్సు అంటే తపసా చియ్యతే బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తున్నది. తపస్సు అనే మాటకి జ్ఞానము అని అర్థం. కనుక తపస్విని అంటే ఎల్లవేళలా జ్ఞానముతో ఉన్న తల్లి. అంతేకాదు తపస్సులన్న అమ్మవారి రూపమే. అందుకు ఎక్కడ తపస్సు ఉంటుందో అక్కడ మహాలక్ష్మి తేజస్సు ఉంటుంది. అందుకే తపస్సు వల్ల ఒక తేజస్సు లభిస్తుంది. తపస్సు వల్ల దారిద్ర్యము, అజ్ఞానము మొదలైన అలక్ష్మీ గుణాలన్నీ తొలగించుకుంటున్నాం. అందుకే తపస్సే గొప్ప స్వరూపము. తపస్సును మించినటువంటి గొప్ప శక్తి మరొకటి లేదు. అందుకే అన్ని శక్తుల కంటే గొప్ప తపశ్శక్తి. ఆ కారణం చేతనే విశ్వామిత్రుడు అహంకరించి తన యొక్క అస్త్రశస్త్రములు ఎన్ని ప్రయోగించినా వశిష్ఠుని తపశ్శక్తి ముందు నిలవలేకపోయాయి. ఆ తపశ్శక్తే మహాలక్ష్మి. తపస్సు అనేది ఒక్కటుంటే అన్నీ లభిస్తాయి. అన్నీ ఉండి తపస్సు లేకపోతే ఉన్నవన్నీ క్రమంగా పోతూ ఉంటాయి. అందుకే తపస్సు లేని వాటిని తెప్పించగలదు, ఉన్న వాటిని రక్షించగలదు. ఆ తపస్సే అమ్మవారి రూపము అని తపస్విన్యై నమః అని రెండవ అర్థాన్ని చెప్పుకున్నాం. మూడవ అర్థంలో నిరంతరం నారాయణ్ణి ధ్యానించుతూ నారాయణుని కోసం తపించే తపస్వరూపుడు అమ్మవారు గనక తపస్విన్యై నమః ఆ నమస్కారం చేసుకుని ఆ తర్వాతి నామములు శాకంభరి మహాశోణా గరుడోపరి సంస్థిత సింహగా వ్యాఘ్రగా దేవి వాయుగా చ మహాద్రిగా. 482వ నామం శాకంభరి. ఇది అమ్మవారి యొక్క అన్నప్రదాయకమైన గొప్ప నామం. దీన్ని మంత్రంగా కూడా జపించడం అనేది ఇది ఒక మంత్రాధిదేవత. అందుకు శాకంభరియై నమః. శాకము అనగానే మనం కూరగాయలు, పళ్ళు, కాయలు అని చెప్తుంటాం. కానీ శాకం అనే మాటకి నిజమైన అర్థం ఆహారం అని అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే భోక్తుం శక్యతే అనేన ఇతి శాకం అన్నారు. శాకం అంటే తినడానికి యోగ్యమయ్యేదాన్ని శాకము అనాలి. అందుకు ఈ శాకములు అంటే అన్న పదార్థం అని అర్థం. ఇప్పుడు తేలినది ఈ అన్న పదార్థాలన్నిటినీ కలిగించే తల్లి శాకంభరి. అందుకు శాకంభరీ దేవిని గాని ఉపాసన చేస్తుంటే అన్నానికి లోటుండదు.
శ్రీ శాకంభర్యై నమః నమస్కరించే నామంలో ఒక దివ్యమైన దేవతామూర్తి ఉన్నది. ఇప్పటికి కొన్ని క్షేత్రాల్లో ప్రత్యేకించి శృంగేరి శారదాదేవికి ఒకానొక పుణ్యతిథిలో దివ్యమైన శాకంభరి అలంకారం చేస్తారు. రకరకాల కూరలు మొదలైనవన్నీ అలంకరించి చేస్తారు. ఈ శాకంభరి దేవి యొక్క స్వరూపాన్ని మనకు దేవీ భాగవతం చెప్తున్నది. ఒకప్పుడు భయంకరమైన కరువు అసుర శక్తుల వల్ల ఏర్పడితే దేవతలు ఋషులు తపస్సు చేశారు, వివిధములైన సాధనలు చేశారు. అప్పుడు అమ్మవారు దయతో సాక్షాత్కరించి తన నేత్రముల నుంచి కరుణామయమైన చూపులతో అమృతాన్ని వర్షించేట. అమ్మ చూపుల నుంచి ఆ దయామృతము వర్షించగానే అంతవరకు నేలపై ఉండేటి వేడిమి, ఎండిపోయిన తనము ఇదంతా పోయి ఒక ఆర్ద్ర గుణము ఆవిర్భవించింది. ఆ తర్వాత జాలిగా వీరందరి యొక్క జాలిని గుర్తించినటువంటి ఆ దయామూర్తి అయిన అమ్మవారు తన నుంచి రకరకాల శాఖములను ఉత్పన్నం చేసి అందరి ఆకలి తీర్చారు. ఆ తల్లి శతాక్షి శాకంభరి అని చెప్పబడుతున్నది అని దేవీ భాగవత ఇతివృత్తం. ఆ శాకంభరికి సంబంధించిన మంత్రములు కూడా ఉన్నాయి. ఈ శతాక్షి శాకంభరి స్వరూపమే విశాలాక్షి అన్నపూర్ణ అని చెప్పుకుంటున్నాం. అన్నపూర్ణ మహాలక్ష్మి ఒకటే తత్వం. అందుకే శాకంభరి అంటే అన్నములను కలిగించినది. కరువు కాటకాలు పోగొట్టేటువంటి దేవత శాకంభరి. అందుకే దుర్భిక్ష ధ్వంసని గతంలో చెప్పుకున్నాం. ఆ స్వరూపమే శాకంభరి. ఎప్పుడైనా వర్షాదులు లేనప్పుడు, కరువు కాటకాలు ప్రబలినప్పుడు, అన్న లోపం ఉన్నప్పుడు, అన్నాన్ని తినగలిగే శక్తి లేనప్పుడు ఈ మంత్రాన్ని జపించుకుంటే అది సిద్ధింపజేస్తుంది. శ్రీ శాకంభర్యై నమః నమస్కారం చేసుకుని 483వ నామం మహాశోణ. శోణ శబ్దానికి ఎరుపు అనర్థం. మహాశోణ అంటే గొప్ప ఎర్రని కాంతి కలిగిన తల్లి అనర్థం. ఇది నమస్కారంలో శ్రీ మహాశోణాయై నమః అని చెప్పబడుతుంది. ఈ 483వ నామంలో అమ్మ ఎర్రని వర్ణాన్ని వర్ణిస్తున్నారు. ఇది రక్తోత్పల ఛాయ అని వర్ణించారు. ఎర్ర కలువ ఏ రంగుతో ఉంటుందో ఆ రంగు కలిగినటువంటి తల్లి, ఎర్రని తల్లి. ఇదే అరుణాం కరుణాతరంగితాక్షిం అంటున్నా. అరుణవర్ణం, సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు కనబడే అరుణవర్ణము అమ్మవారి యొక్క శోభ. అందుకు అటువంటి ఎరుపుతో ఉన్నది. పైగా శోణవర్ణము అంటే అగ్నివర్ణం అని కూడా చెప్పబడుతున్నది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం. అగ్నివర్ణం అమ్మవారి తేజస్వరూపిణి. ఆ తేజస్సు యొక్క వర్ణమే శోణ. అగ్నిని సూర్యుని ఎరుపు రంగు కలవారుగా వర్ణిస్తూ ఉంటారు. అందుకే సూర్యోపాసన మొదలైనవి చేసిన వారు ఎర్రని వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అలాగే అరుణ అయినటువంటి జగదంబను ఆరాధించే వాళ్ళు కూడా ఎర్రని వస్త్రములు ధరించడం కనబడుతున్నది. అదే అగ్నిశక్తికి, సూర్యశక్తికి, జ్ఞానానికి ప్రతీక, దయకు ప్రతీక. అందుకే అరుణాం కరుణాంతరంగితాక్షి అనడంలోను అరుణాం కరుణాం అని శంకర భగవత్పాదులు వంటి వారు కూడా కీర్తించారు. ఆ కారణం చేత దయామయమైనటువంటి శక్తికి ప్రతీకగా ఎర్రని కాంతుల్ని వెజ్జల్లుతున్న తల్లి సర్వారుణ అనవజ్జాంగ్య లలితాశాస్త్రంలో చెప్పినట్లుగా ఈ మాట కనబడుతున్నది. 484వ నామం గరుడోపరి సంస్థిత. ఇది నమస్కారంలో శ్రీ గరుడోపరి సంస్థితాయై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ అమ్మవారు గరుడ వాహనంపై ఉంటారు. ఇది వైష్ణవీ రూపముగా అమ్మను మనం భావించినప్పుడు, వైష్ణవీ రూపం అంటే విష్ణువు యొక్క శక్తి స్వరూపం. విష్ణు శక్తి గరుడ వాహనంపై కూర్చుని శంఖ చక్ర గదాపద్మములు దాల్చి ఉంటుంది అని వైష్ణవి అనబడే మాతృకాదేవిని వర్ణిస్తూ శాస్త్రం చెప్తున్నది. అలాంటి వైష్ణవీదేవి యొక్క రూపమే గరుడోపరి సంస్థిత. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో గరుడ వాహనం నారాయణునిది. నారాయణునిది అంటేనే లక్ష్మీనారాయణులది అని అర్థం. గరుడ వాహనంపై లక్ష్మీ సమేతంగా నారాయణుడు ఉంటాడు. అప్పుడు లక్ష్మీదేవికి కూడా గరుడ వాహనమైనది. కనుక ఇక్కడ ధ్యానిస్తున్న లక్ష్మి ఎలాంటిదంటే నారాయణునితో కలిసి గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీదేవిని ఈ నామంలో భావించుతూ ఉన్నాం మనం. అయితే గరుత్మంతుడిపై కూర్చోవడం అంటే అర్థం ఏంటి? గరుత్మంతుడు సామాన్యుడు కాడు. వినతాదేవి యొక్క తపస్సుకు ఫలంగా ఆదిత్య మండలాంతర్గతమైన తేజస్సే ఆ గరుత్మంతునిగా ఉద్భవించింది. అతడు వేద పురుషుడు, అమృతాన్ని రక్షించినటువంటి వాడు, అమృతాన్ని తెచ్చినటువంటి వాడు, అంత మహాత్ముడు. గరుత్మంతుని తలంచుకుంటూనే రోగాలు పోతాయి. అటువంటి అమృతమూర్తి గరుత్మంతుడు. ఈ గరుత్మంతుని గురించి చెప్తూ ఛందోమయేన గరుడేన సముహ్యమానః అంటోంది భాగవతం. గరుత్మంతుడు ఛందములనే పక్షములతో ఉన్న వేద పురుషుడు. ఆ వేదము ద్వారా ప్రతిపాదింపబడేటువంటి పరమాత్మ నారాయణుడు అనే భావాన్ని భాగవతం చెప్తున్నది. అందుకే గరుడోపరి సంస్థిత అంటే వేదమునందు వేదమునే వాహనముగా చేసుకుని ఉన్నటువంటి తల్లి. ఇక్కడ గరుడ వాహనుడు అంటే వేదము ద్వారా తెలియబడువాడు, వేదము చెప్పిన సాధన ద్వారా మనకు లభించువాడు అని అర్థం చెప్పాలి నారాయణ గురించి చెప్పేటప్పుడు. అదేవిధంగా వేద సాధన ద్వారా లభించే
ఆ బ్రహ్మజ్ఞానం అమ్మవారి రూపం గనక గరుడోపరి సంస్థిత అని చెప్పబడుతున్నది. తర్వాత నామం సింహగా. రకరకాల వాహనాలు అమ్మవారికి చెప్తున్నారు. గరుత్వం తెలిపి ఉన్న తల్లి ఆవిడ సింహగా, సింహముపై ఉండి నడుచున్నది అని అర్థం. అంటే సింహవాహనాన్ని స్వీకరించి ప్రయాణము చేసే తల్లి. ఇది నమస్కారంలో శ్రీ సింహగాయై నమః. వరుసగా ఇక్కడ అమ్మవారి నామాలు చెప్తున్నారు. గరుడ వాహనము ఆ తల్లే, సింహవాహనము కూడా ఆ తల్లే స్వీకరించి ఉన్నది. ఇక్కడ సింహవాహనంపై అమ్మవారు ఉండడాన్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అంటారు. అలాగే సింహాసనేశ్వరి ఆ తల్లి మహిషాసురాది దుష్టధనుల్ని సంహరించినప్పుడు సింహంపై ఉండే సంహరించింది. ఆ సింహంలో పుచ్చము మొదలుకొని ముఖం వరకు సర్వదేవతలు ఉంటారట. కనుక సర్వ మంత్రాత్మకమై సర్వదేవాత్మకమైన సింహాన్ని వాహనంగా చేసుకుని అసుర సంహారం చేసింది. అందుకు శోభగా కొలువు తీరిన భోగమూర్తి గరుడోపరి సంస్థిత. సింహగా అన్నప్పుడు ఉగ్రమూర్తి, ధర్మరక్షణ కోసం ఉద్భవించిన తల్లి యొక్క ధార్మికమైన ప్రతాప తేజము సింహగా వాహనంలో చెప్పబడుతున్నది. 486వ నామం వ్యాఘ్రగాదేవి. ఇది నమస్కారంలో శ్రీ వ్యాఘ్రగా దేవ్యై నమః అని చెప్పాలి. కొన్ని చోట్ల శ్రీ వ్యాఘ్రగాయై దేవ్యై నమః అని కూడా వ్యవహారం ఉన్నది. అయితే వ్యాఘ్రముపై ఉన్న తల్లి అంటే పెద్ద పులిపై ఉన్న తల్లి. అమ్మవారి రూపాల్లో సింహవాహనము కనబడుతుంది, పెద్ద పులిపై ఉన్నటువంటి వాహనము కూడా కనబడుతుంటుంది. అలా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క స్వరూపాన్ని వింధ్యవాసినీదేవి అని అంటారు. పెద్ద పులిపై కూర్చుని ఉంటుంది, 8 చేతులతో ఉంటుంది ఈ తల్లి. ఇది దుర్గా రూపముల్లో ఒకటి. అందుకు సింహగా వ్యాఘ్రగా అనే దుర్గా రూపములుగా ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి యొక్క తర్వాతి నామం వాయుగా. ఇది నమస్కారంలో శ్రీ వాయుగాయై నమః. విష్ణు సహస్రాల్లో కూడా వరదో వాయువాహన అని కనబడుతుంది. వాయువునే వాహనముగా చేసుకున్నటువంటి తల్లి గనక వాయుగా. అలా వాహనంగా చేసుకుని ప్రయాణము చేయనిది, కదలున్నది గనక వాయుగా. ఈ వాయుగాయై నమః అని 487వ నామం ద్వారా అమ్మవారు నమస్కారం చేసుకుంటూ, వాయువులో ఉన్న శక్తి అమ్మవారు. అందుకే వాయువు ద్వారా లభించేది అంటే వాయువులో ఉన్న ప్రాణశక్తిగా ఉన్నటువంటి తల్లి అని అర్థాన్ని చెప్పుకోవాలి. అంతేకాదు ప్రాణాయామాది విద్య ద్వారా అమ్మవారిని ఉపాసన చేస్తారు. ఆ ప్రాణాయామ విద్యలోనే మంత్రోపాసన కూడా ఒక భాగం. అలా ప్రాణాయామ విద్య ద్వారా లభించే తల్లి గనుక వాయుగాయై నమః. అంతేకాదు ప్రాణరూపంగా మనలో సంచరిస్తున్నది, వాయురూపముగా గమనం చేస్తున్నది, ప్రాణరూపముగా లోకమంతా వ్యాపించింది, మన శరీరంలో కూడా ప్రాణాలిస్తూ వ్యాపించినది గనక వాయుగాయై నమః అని చెప్పబడుతున్నది. దీనిలో దాగిన ఒక విశ్వవిజ్ఞాన రహస్య రూపమైన అర్థాన్ని రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మవారి వివిధ వాహన శక్తుల గురించి చెప్తూ గరుడోపరి సంస్థిత, సింహగా, వ్యాఘ్రగా, వాయుగా, ఈ వాయుగా నామం గురించి భావన చేస్తున్నాం. వాయువునే వాహనముగా చేసుకున్నటువంటి తల్లి, వాయువు ద్వారా ప్రయాణించినది అనగా ప్రాణశక్తి అని అర్థంలో స్వీకరిస్తున్నాం. పైగా వాయువేగ మనోవేగాలను ఉన్నాయి. భక్తులను అనుగ్రహించడానికి అతి శీఘ్రముగా ఆ తల్లి దయ చూపిస్తోంది గనక వాయుగా, శీఘ్రముగా అనుగ్రహించే తల్లి అని అర్థంలో స్వీకరించవచ్చు. అంతేకాకుండా ఈ జగత్తులో మొత్తం 7 విధ వాయువులు ఉన్నాయి. ఆ వాయు రూపములు ఎందంతా వ్యాపించున్నటువంటి శక్తి గనక వాయుగా. ఆ 7 విధ వాయువుల పేర్లు వేదమునందు చెప్పబడుతున్నాయి. ఆవహ, ప్రవహ, అనువహ, సంవహ, వివహ, పరావహ, పరివహ. ఇవి మొత్తం రోదశిలో ఉండేటువంటి 7 రకాల వాయుమండలములు. ఈ వాయుమండలములందు వ్యాపించున్నటువంటి శక్తి గనక వాయుగా అని చెప్పబడుతున్నది. అటు తర్వాత నామం ఈ వాయుగాచ మహాద్రిగా. 488వ నామం మహాద్రిగా. ఇది నమస్కారంలో శ్రీ మహాద్రిగాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే గొప్ప పర్వతమునందున్న తల్లి అని అర్థం. హిమవత్ పర్వత రాజపుత్రిగా ఉద్భవించినటువంటి పార్వతీ రూపిణి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్వతాల్లో హిమవత్ పర్వతము చాలా దివ్యమైనది గనక ఆ పర్వతమే మహాద్రి అని చెప్పబడుతున్నది. ఆ మహాద్రి యందు ఉద్భవించిన తల్లి. ఇంకొక భావంలో మహాద్రి అంటే వింధ్యాది సర్వ పర్వతముల యందు ఉన్నటువంటి ఐశ్వర్య రూపిణి, సంపదల రూపిణి మహాద్రిగా. ఇంకొక అద్భుత భావంలో మనం గమనించినట్లయితే మహాద్రి అంటే బ్రహ్మరంధ్ర స్థానం. శరీరాన్నే ఒక కొండగా భావించినట్లయితే దాని యొక్క కొనభావం అది సహస్రారము, బ్రహ్మరంధ్రం అని చెప్పబడుతున్నది. ఆ సహస్రారమునందు ప్రకాశించేటువంటి పరబ్రహ్మ చైతన్యమే అమ్మవారు గనక మహాద్రిగాయై నమః అని చెప్పబడుతున్నది. తర్వాత నామాల వరుసలో అకారాది క్షకారాంత సర్వ విద్యాధి దేవత. ఈ 489వ నామం అకారాది క్షకారాంత. ఇది నమస్కారంలో
శ్రీ అకారాది క్షకారాంతాయై నమః అని చెప్పబడుతున్నది. ఇది అమ్మవారి యొక్క అక్షర స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న దివ్యనామం. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న 50 అక్షరాలు అమ్మవారి యొక్క రూపమే. అటువంటి దివ్య రూపంతో ఉన్నటువంటి తల్లి. అక్షరాలు ఒక్కొక్కటి మంత్రము, ఆ మంత్రములన్నీ అమ్మ రూపము కనుక అక్షరమాలికా రూపముతో ఉన్న తల్లి అని దీని యొక్క అర్థం. అయితే అక్షరములు లేనిది విద్యలు లేవు గనక అక్షర రూపిణితో ఉన్న తల్లియే సర్వ విద్యలకు అధిదేవతగా ఉన్నటువంటిది. అందుకే 490వ నామం శ్రీ సర్వ విద్యాధిదేవతాయై నమః అని చెప్పబడుతున్నది. సర్వ విద్యలకు అధిదేవత. అధిదేవత అంటే ఆధారమై అధిష్టానమై ఉన్న దేవత. అన్ని విద్యలు అనగా పరావిద్య అపరావిద్య ఈ రెండూ కూడా లౌకిక విద్యలు మొదలుకొని బ్రహ్మ విద్య వరకు సర్వ విద్యలకి అమ్మవారే అధిదేవత. ఏ విద్య రావాలన్నా తల్లి యొక్క అనుగ్రహం కావాల్సిందే. అక్షర రూపిణైన ఆ తల్లి సర్వ విద్యలకి అధిదేవతగా ఉన్నది. అయితే అక్షరాలు చెప్పిన వెంటనే ఈ నామం చెప్పారు గనక దీనికి మరొక అర్థాన్ని కూడా భావించవచ్చు. విద్యలు అనగా ఉపాసనలు అని అర్థం. రకరకాల ఉపాసనా శాస్త్రములకి విద్యలు అంటారు. అవి మంత్రములతో అక్షరములతో కూడి ఉంటాయి గనక ఆ మంత్రరూపిణి అయినటువంటి అమ్మవారే సర్వ విద్యలకి అధిదేవతగా ఉన్నటువంటి వారు. ఇది నమస్కరించి 491వ నామం మంత్ర వ్యాఖ్యాన నిపుణ. ఇది నమస్కారంలో శ్రీ మంత్ర వ్యాఖ్యాన నిపుణాయై నమః అని చెప్పబడుతున్నది. వ్యాఖ్యానం అంటే విశేషముగా చెప్పుట అని అర్థం. ఒక మంత్రం ఉంటుంది, దాని యొక్క అంతరార్థము, దాని యొక్క పరమార్థము, దాని విధానము ఇదంతా కూడా విస్తారంగా చెప్తే దానికి వ్యాఖ్యానము అంటారు. ఒక మాటలో దాగిన భావాన్ని విస్తృతంగా తెలియజేస్తే వ్యాఖ్యానం. అయితే మంత్రాలకి వ్యాఖ్యానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కేవలం నిఘంటువుల అర్థాలు తీసుకుని మంత్రాలకు అర్థాలు చెప్పలేము. దేవతల్ని మంత్రాల్ని ఈ రెండిటిని కూడా భౌతిక పదార్థాల్లా చూడకూడదు. ఇది ప్రతివారు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. దేవతలను కూడా మానవుల్లా చేసేసి ఈ మానవ గుణాలతో చూసి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారని అడుగుతూ ఉంటాం. మానవుల లక్షణాలు వేరు, దేవతా లక్షణాలు వేరు. వాళ్ళ శరీరమే వేరు, వారి యొక్క జ్ఞానస్థాయి వేరు. అందుకు దేవతలు మంత్రములు వీళ్ళ గురించి అర్థం చేసుకోవడం కానీ చెప్పడం కానీ సామాన్యమైన విషయం కాదు. ఆ నేర్పరితనము అమ్మవారి యొక్క స్వరూపమే. మంత్రముల్ని వ్యాఖ్యానించగలిగే నేర్పరితనము అది లక్ష్మీదేవి యొక్క కళ. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కానీ మంత్ర వ్యాఖ్యానాల్ని చెయ్యలేము. అందుకు మంత్ర వ్యాఖ్యానం చెయ్యగలిగిన నేర్పరితనము అమ్మ రూపము అని ఈ నామం యొక్క అర్థం. ఇప్పుడు అకారాది క్షకారాంత సర్వ విద్యాధిదేవత మంత్ర వ్యాఖ్యాన నిపుణ 3 నామాల్ని కలిపినట్లు చూస్తే అక్షరములన్నీ అమ్మ రూపములు. అక్షర రూపిణిగా సర్వశాస్త్రములకు, సర్వ విద్యలకు, సర్వ మంత్రములకు అధిదేవత అమ్మవారే. ఆవిడే మంత్రాధిదేవత గనక మంత్రములో భావమేమిటో ఆ తల్లి అనుగ్రహం వల్లనే చెప్పగలము. అందుకు మంత్రాలని శాస్త్రాలను వ్యాఖ్యానించేటప్పుడు కేవలం మన పాండిత్యాలు సరిపోవు. ఎవరి పాండిత్యమేమి నడచురా ఎనకులాబ్ధి చంద్ర అంటారు త్యాగయ్య. అందుకు మన పాండిత్యాలు సరిపోవు. అది కేవలం అమ్మవారి అనుగ్రహం మాత్రమే. ఆ తల్లి అనుగ్రహం చేతనే ఆ నైపుణ్యం చేయగలం. ఆ తల్లి మన బుద్ధిలో కూర్చోవాలి, అప్పుడు ఆ వ్యాఖ్యాన నైపుణ్యం లభిస్తున్నది. అందుకు మంత్ర వ్యాఖ్యాన నిపుణాయై నమః నమస్కారం చేసుకుని 492వ నామం జ్యోతిశాస్త్రైకలోచన. ఇది నమస్కారంలో శ్రీ జ్యోతిశాస్త్రైకలోచనాయై నమః అన్నారు. ఇది అద్భుతమైన నామం. ఇది జ్యోతిశాస్త్రమే తన నేత్రముగా, పైగా ప్రధాన నేత్రముగా, ఏకశబ్దానికి ప్రధానార్థం. అందుకు ప్రధాన నేత్రముగా కలది అని చెప్తున్నారు. అంటే అమ్మవారి కన్నులు జ్యోతిశాస్త్రములుట. ఇందులోని విశేషం ఏంటంటే జ్యోతి అనగా అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రములు, గ్రహములు, వీటన్నిటి యందు ఉన్నటువంటి శక్తియే జ్యోతి. వాటి గురించి తెలియజేసే శాస్త్రము జ్యోతిశాస్త్రము. నక్షత్ర గ్రహ రీతులు, గతులు, ప్రభావాలు, స్వభావాలు ఈ చెప్పే శాస్త్రం పేరు జ్యోతిశాస్త్రం. ఈ జ్యోతిశాస్త్రం లేనిది ప్రపంచం అర్థం కాదు, పరమాత్మ అర్థం చేసుకోవడం కూడా కష్టమే. అందుకు జ్యోతిశాస్త్రము జ్ఞానాన్ని తెలియజేస్తుంది కనుక జ్యోతిశాస్త్రము ద్వారానే మనం అన్నీ తెలుసుకుంటున్నాం కనుక ఆ జ్యోతిశాస్త్రము కన్నుగా ఉందట అమ్మవారికి. వేదమాతకి నేత్రం ఏదయ్యా అంటే జ్యోతిశాస్త్రం అని చెప్పారు. ఇలా జ్యోతిష్సు, నిరుక్తము ఇత్యాదులన్నీ షడంగములు, వేదాంగములు. ఆ వేదాంగములు ఆ వేదమాతకు ఒక్క కవయవ స్థానంలో ఉంటాయి. జ్యోతిశాస్త్రము వేదమాతకి నేత్రస్థానంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఇలా అకారాది క్షకారాంత సర్వ విద్యాధిదేవత మంత్ర వ్యాఖ్యాన్ నిపుణ జ్యోతిశాస్త్రైకలోచన ఈ నామముల వరసంతా మనం గమనించినట్లయితే ఇది వేదమాత యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. వేదములు
అక్షర శక్తులన్నీ కలిగినవి గనక అకారాది క్షకారాంత. వేదములు సర్వ విద్యలకి మూలము. అందుకే విద్యాసు శృతిరుత్కృష్ట అన్నారు. అందుకు సర్వ విద్యాది దేవత. వివిధ విద్యలన్నీ వేదముల నుంచే వచ్చే గనక వేదమాతయే సర్వ విద్యలకు అధిదేవత. ఆ వేదమాత చెప్పిన మంత్రములను వ్యాఖ్యానించాలంటే ఆ వేదమాత కృప వల్లనే అవుతుంది. అందుకు వేదమునందు 3 భాగాలుంటాయి: సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము అని. ఈ 3 వేద భాగములే. అందులో ఈ సంహిత ఏమిటో తెలియజేస్తూ బ్రాహ్మణ ఆరణ్యకాలు ఉంటాయి. అంటే వేదము యొక్క ప్రయోజనాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాలని, అంతరార్థాలని, పైగా అంతరంగాన్ని వ్యాఖ్యానించేవి బ్రాహ్మణ ఆరణ్యకములు. అందుకే బ్రాహ్మణ ఆరణ్యకముల రూపముతో ఉంటుంది కనుక మంత్ర వ్యాఖ్యాన నిపుణ. అదేవిధంగా వేదము యొక్క ప్రధానాంగమైన జ్యోతిష్ శాస్త్రం అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకే అమ్మవారు అనుగ్రహం ఉంటే జ్యోతిష్ శాస్త్రం రాణిస్తుంది. కేవలం నేర్చుకున్నంత మాత్రాన్ని సరిపోదు. అమ్మవారి ఆరాధన, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఆ జ్యోతిష్ శాస్త్రం వికసిస్తుంది, ప్రకాశిస్తుంది. పైగా అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్ని జ్యోతిష్ శాస్త్రములు అనుకూలమైతే గ్రహాలు, నక్షత్రములు కూడా అనుకూలమవుతాయి. ఎందుకంటే వాటన్నిటా వ్యాపించిన వెలుగు ఆ తల్లియే. అందుకు జ్యోతిష్ శాస్త్రమే నేత్రముగా కలిగిన వేద విద్యారూపిణి అని 492వ నామానికి జ్యోతిష్ శాస్త్రైకలోచనాయే నమః నమస్కారం చేసుకుని తర్వాతి నామములు: ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంథి భేదిని కాలచక్రాశ్రయోపేత కాలచక్రస్వరూపిణి. 493వ నామం శ్రీ ఇడా పింగళికా మధ్య సుషుమ్నాయై నమో నమః అని చెప్పొచ్చు. ఇడా పింగళ నాడుల నడుమ ఉన్న సుషుమ్నా రూపిణి అని దీనికి అర్థం. మన శరీరంలో అనేక నాడులున్నాయి, కానీ ప్రధానమైనటువంటి ప్రాణశక్తి ప్రసరించే నాడులు 3: ఇడా, పింగళ, సుషుమ్న. ఎడమవైపు ఉన్న నాడికి ఇడా అంటారు, కుడివైపు ఉన్న నాడి పింగళ అంటారు. వీటికి అధిదేవతలు సూర్యుడు, చంద్రుడు. పింగళా నాడికి సూర్యుడు, ఇడా నాడికి చంద్రుడు. ఈ మధ్యలో ఉంటుంది సుషుమ్నా నాడి. అది అత్యంత ప్రధానమైనది. అది నడుము ఉంటుంది. ఇటు అటు ఉంటే ఇడా, పింగళ. వీటి ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతూ ఉంటాయి. ఆ ప్రధానమైన సుషుమ్న చిచ్చక్తి రూపిణి. ఆ సుషుమ్న యందు సంచరిస్తున్నటువంటి ప్రధాన ప్రాణశక్తి రూపిణి అమ్మవారు. అది ఇడా పింగళుల నడుమ ఉన్న సుషుమ్నా రూపిణిగా ఉన్నది. సుషుమ్నయే అమ్మవారి యొక్క స్వరూపము. అక్కడే చిదేకర స్వరూపిణి అని చెప్పబడుతున్నటువంటి ప్రధాన ముఖ్య ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది. దీన్ని సాధన చేయడమే ప్రాణ విద్య, కుండలిని విద్య అని చెప్పబడుతుంది. అందుకు యోగ శాస్త్రాన్ని ఇక్కడ చెప్పారు. ఇంతవరకు వేదశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రమైంది. యోగ శాస్త్రము ద్వారా చెప్పబడుతున్న నామములు. అయితే సుషుమ్నా అని నేరుగా చెప్పొచ్చుగా, ఇడాపింగళికా మధ్య సుషుమ్నా అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? ఇడాపింగళ నాడులతో సహా సుషుమ్నా నాడి, ఈ 3 నాడులు అమ్మవారి రూపమే. అందుకే త్రిపుర నామానికి అర్థం చెప్తూ 3 నాడుల రూపముతో ఉన్నది అన్నారు. మన శరీరం నిలవాలంటే ఈ 3 నాడులు ఉండాలి. అది 3 నాడులు చెప్తూ ఆ 3 నాడుల్లో అత్యంత ప్రధానమైనది వీటికి మధ్యలో ఉన్న సుషుమ్నా అని చెప్పడంలో ఒక అద్భుతమైన యోగ శాస్త్రాన్ని తెలియజేయడం నామంలో ఉన్న అంతరార్థం. అందుకే ఇడాపింగళికా మధ్య సుషుమ్నాయై నమః నమస్కారం చేసుకుని 494వ నామం గ్రంథిభేదిని. ఇది నమస్కారంలో శ్రీ గ్రంథిభేదిన్యై నమః. గ్రంథులను భేదించే తల్లి. ఇప్పుడు ఇడాపింగళక నాడుల నడుము ఉన్న సుషుమ్నను అర్థం చేసుకుని ప్రాణాయామాది సాధనల ద్వారా ఎవడైతే దివ్యమైన తపస్సు చేస్తాడో, యోగాన్ని అవలంబిస్తాడో అతడికి ఆ కుండలిని శక్తి జాగృతమై మూలాధారం నుంచి పైకి కదులుతుంది. ఆ కదులుతున్నప్పుడు వరుసగా గ్రంథుల్ని భేదిస్తుంది. అదే బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఆ గ్రంథులు, ఆ ముడులు విడిపోగానే పరబ్రహ్మముతో ఐక్యమవుతాడు జీవుడు. అలాగే గ్రంథి భేదిని అంటే అజ్ఞాన గ్రంథిని తొలగించున్నది. జ్ఞానము రాకుండా అడ్డుకునే జడత్వం అజ్ఞానమే గ్రంథి. ఆ అజ్ఞానాన్ని ఛేదించే తల్లి గనక గ్రంథి భేదిన్యై నమః నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. పింగళికా మధ్య సుషుమ్నా గ్రంథి భేదిని. ఈ గ్రంథి భేదిని అనేటువంటి నామం శ్రీ గ్రంథి భేదిన్యై నమః నమస్కారంలో చెప్పబడుతున్నది. దీని యొక్క విశేషార్థాలని భావించుకుంటూ ఉన్నాం. సుషుమ్నా తర్వాత ఈ నామం ఉండడంలో విశేషం ఏంటంటే, ఈ సుషుమ్నా నాడి ద్వారా సాధన చేసిన యోగి సహస్రారానికి చేరి అక్కడ ఆ దివ్యమైన పరబ్రహ్మముతో ఐక్యమవుతున్నాడు. ఆ వెళ్ళేటువంటి ఐక్యమయ్యే చైతన్యం పేరు కుండలిని. మూలాధారం దగ్గర జాగృతమైన కుండలిని 2 చక్రాలకు ఒకటిగా ఉన్న ముడిని దాటుకుంటూ వెళ్తుంది. అలా మూలాధార స్వాధిష్టానముడి దగ్గర ఉన్న ముడి పేరు బ్రహ్మగ్రంథి. ఆ తర్వాత మణిపూర అనాహతములు కలుపుకుని విష్ణుగ్రంథి అని చెప్పబడుతుంది.
విశుద్ధ ఆజ్ఞాచక్రముల తర్వాత ఉన్నటువంటిది రుద్రగ్రంథి. ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ ఉంటే 3 శరీరములు నేను అనుకున్న అజ్ఞానం భేదింపబడి త్రిగుణాలకి త్రిశరీరాలకి అతీతమైన పరతత్వము నేను అనేటువంటి ఎరుక ఏర్పడుతుంది. ఆ ఎరుక ఏర్పడే భూమిక యోగశాస్త్రం ప్రకారంగా సహస్రారం అని చెప్పబడుతున్నది. ఈ సహస్రారమే వైకుంఠము, కైలాసము, మణిద్వీపము ఇత్యాదిగా పురాణముల్లో వర్ణింపబడుతోంది. యోగపరంగా సహస్రారము, భక్తిపరంగా ఆయా దేవతా లోకములు, జ్ఞానపరంగా పరబ్రహ్మ ప్రాప్తి. ఇదే మోక్షానికి అర్థం. అలాగా ఈ 3 గ్రంథులు భేదించుకుని మోక్షరూపముగా సహస్రారానికి చేరడమే గ్రంథి భేదిని. యోగశాస్త్రంలో గ్రంథి భేదిని విద్య అనున్నది. ఇది యోగపరంగా ఇంతవరకు చెప్పుకున్నాం. దీనికి కారణం సుషుమ్న ఉంది గనక. వేదాంత శాస్త్రంలో కూడా ఈ సుషుమ్నా రూపమైన యోగ శాస్త్ర సాధనని చెప్పారు. భాగవతంలో కూడా ఈ విషయం ఉన్నది. అందుకే ఆధ్యాత్మిక సాధన అటు జ్ఞాన మార్గమైన భక్తి మార్గమైన యోగముతో కలిసి వెళ్ళాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే యోగమే చిత్తాన్ని శుద్ధి చేస్తున్నది, పరతత్వాన్ని అవగాహన చేస్తుంది, అది మోక్షహేతు అవుతున్నది. ఆ కారణం చేత గ్రంథిభేదిని విద్య యోగశాస్త్రంలో ఉన్న పరిభాష. ఇంకొక అర్థంలో గ్రంథిభేదిని అనేది ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరతత్వమునందు జీవుడు యొక్క దృష్టి అనగా బుద్ధి ఏకాగ్రమైనప్పుడు, మనస్సు అందులో లయించగానే భిద్యతే హృదయ గ్రంథి, హృదయపు ముడి అయిన అజ్ఞానపు గ్రంథి అది భిద్యతే భేదింపబడుతోంది అని. అదే గ్రంథి భేదిని. ఆ భిద్యతే హృదయ గ్రంథి అని ఉపనిషత్ శబ్దం ఇక్కడ గ్రంథి భేదిని చెప్పబడుతున్నది. ఇంత లోతైన తాత్విక యోగపరమైన అర్థములు లక్ష్మీ సహస్రనామాల్లో ఉన్నాయి. ఇక తర్వాతి నామం 495 కాలచక్రాశ్రయోపేత. ఇది నమస్కారంలో శ్రీ కాలచక్రాశ్రయోపేతాయై నమః. కాలచక్రాన్ని ఆశ్రయించుకుని ఉన్నది అని అర్థం. ఇది 2 రకాల అర్థాలను చెప్తున్నది. అమ్మవారు కాలచక్రాన్ని ఆశ్రయించుకున్నారు అని చెప్పవచ్చు. కాలచక్రం అమ్మవారిని ఆశ్రయించుకుని ఉన్నది అని 2 అర్థాలు ఈ నామానికి తీయవచ్చు. 2 సరి అయినవి. ఒక అర్థంలో కాలచక్రం అమ్మవారిని ఆశ్రయించుకున్నది. చక్రం తిరుగుతోంది అంటే తిప్పేవారు ఒకరు ఉన్నారు అని అర్థం. కాలచక్రం నిరంతరం తిరుగుతోంది. అది దిన, వార, పక్ష, మాస, ఋతు, సంవత్సర అలా కల్పకాలం వరకు కాలచక్రం నిరంతరం భ్రమిస్తూనే ఉన్నది. ఆ కాలచక్రంతో పాటు సర్వ విశ్వము తిరుగుతున్నది. ఆ కాలచక్రం ఎవరిని ఆధారం చేసుకుని తిరుగుతున్నదో ఆ ఆధార శక్తి జగదంబ. అందుకు కాలచక్రాశ్రయోపేత. తర్వాతి నామం కాలచక్ర స్వరూపిణి. 496వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ కాలచక్ర స్వరూపిణ్యై నమః. ఈ రెండిటిని మనం గమనించుకున్నట్లయితే కాలచక్రానికి అమ్మవారు ఆధారం. కాలచక్రము నిండా అమ్మ శక్తే ఉంది గనక శక్తి రూపిణి అయిన ఆ మహాలక్ష్మి కాలాన్ని ఆశ్రయించుకున్నది. ఎందుకంటే లోకంలో జీవులకు సుఖం కానీ దుఃఖం కానీ కాలానుగుణంగా లభిస్తూ ఉంటాయి. ఆ కాలము కర్మానుగుణంగా ఇస్తుంది. జీవుల కర్మలకు అనుగుణంగా ఏది ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి విషయము ఆ కాలమే నిర్ణయిస్తుంది. అనగా కాలరూపమైన అమ్మవారే నిర్ణయిస్తారు. ఇలా కర్మఫలప్రదాయనగా ఉన్నటువంటి ఆ జగదంబ కాలాన్ని ఆశ్రయించుకుని అంటే కాలాన్ని ఆధారం చేసుకుని జీవులకి కర్మఫలాన్ని ఇస్తోంది కనుక అమ్మవారికి కాలం ఆధారము, కాలానికి అమ్మవారి ఆధారము. దీన్ని బట్టి కాలము అమ్మవారే, కాలానికి ఆధార చైతన్యము అమ్మవారే అని 2 భావాలు మొదటి నామంలో గ్రహించి కాలచక్ర స్వరూపిణి, కాలచక్రానికి ఆధారము, కాలచక్రాన్ని ఆధారం చేసుకున్నది అని మాత్రమే ఊరుకోకుండా కాలచక్ర స్వరూపమే జగదంబ. ఈ కాలమంతా అమ్మవారి స్వరూపము. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వారికి అన్ని కాలాలు అనుకూలిస్తాయి. అందుకు కాలచక్ర స్వరూపిణ్యై నమః అనేటువంటి మాట మహామంత్రమవుతుంది. ఇందులో గమనించవలసింది కేవలం మనం చూసేటువంటి బాహ్యమైనటువంటి ఋతుచక్రము లేదా దినవార పక్షాది కాలం మాత్రమే కాదు. ఇప్పుడు మరొక అర్థాన్ని చూడాలి 2 నామాలకి. అది ఎలా గ్రహించాలి అంటే గ్రంథిభేదిని తర్వాత ఈ 2 నామాలు వచ్చాయి గనక ఇది యోగ విద్యకు సంబంధించిన నామములే ఈ కాలచక్ర నామాలు కూడా. ఇది ఎలా అన్వయించుకోవాలి? ఇడా పింగళికా మధ్య సుషుమ్నా గ్రంథిభేదిని కాలచక్రాశ్రయోపేత కాలచక్రస్వరూపిణి. ఇప్పుడు కాలచక్రము అది యోగ విద్యతో ఎలా సమన్వయిస్తుందో చూడాలి. గ్రంథిభేదన విద్యలో కుండలిని జాగరణ జరుగుతుంది. ఆ కుండలిని జాగరణలో బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని ఈ విధంగా కుండలిని ప్రయాణం సాగుతుంది. అయితే కుండలిని ప్రయాణము కాలబద్ధంగా సాగాలి.
అంతేగాని హఠాత్తుగా ఒక్కసారి కుండలిని జాగృతి జరిగితే శరీరానికే ప్రమాదం. అందుకు ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన ప్రాణశక్తితో ఒక యోగి యొక్క శిక్షణలో కుండలిని సాధన చేయాలి. అంతేగాని పుస్తకాలు చూసి కుండలిని సాధన, లేదా ఇంకెక్కడో విని కుండలిని సాధన, బొమ్మలు చూస్తూ కుండలిని సాధన చేయరాదు. గురు శిక్షణలో జరగాలి. ఎందుకంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క శారీరక పరిస్థితి ఉంటుంది, మానసిక పరిపక్వత ఉంటుంది. వారి పరిపక్వతని, పరిణామాన్ని, పరిమాణాన్ని అనుసరించి శిక్షితుడైనటువంటి యోగి శిక్షణనిస్తాడు. ఇది తెలుసుకోవలసినది. అలా ఇక్కడ ఆ శిక్షణనిచ్చేటప్పుడు ఆ ఊపిరిని ఎలా తీయాలి, ఎంతకాలం తీయాలి, ఆ కాలం ఉన్నది చాలా ప్రధానమైనది. మామూలుగా ఎక్సర్సైజుల కోసం చేసే యోగా గురించి చెప్పట్లేదు ఇక్కడ. పరతత్వ సాధన కోసం, చిత్తశుద్ధి కోసం చేసేటువంటి పతంజలి యోగ శాస్త్రము, దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నాం. దాని ప్రకారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నియంత్రణ చేస్తారు ప్రాణశక్తిని. అలా నియంత్రింపబడిన ప్రాణశక్తి కుండలినిగా జాగృతి జరిగి ఒక్కొక్క గ్రంథిని భేదించుకుంటూ వెళుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది కాలాన్ని ఆశ్రయించుకుంటుంది. ఉచ్ఛ్వాస తీయడం, మళ్ళీ నిశ్వాస వదలడం, మళ్ళీ ఉచ్ఛ్వాస తీయడం, ఇది మాటిమాటికి ఆవృతమవుతుంది కనుక దీని పేరు కాలచక్రము. అదొక సమయాన్ని అనుసరించి వెళ్ళే ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన ప్రాణశక్తే కాలచక్రం. ఆ ప్రాణశక్తిగా సంచరించేటువంటి కుండలినియే కాలచక్రాశ్రయోపేత కాలచక్ర స్వరూపిణి. అందుకే గ్రంథిభేదిని తర్వాత ఈ 2 నామాలు పెట్టడంలో ఔచిత్యం ఇది. అందుకే కేవలం నిఘంటు అర్థాలు చెప్పుకుంటే సరిపోదు దేవతల నామాలకి. వాటికి శాస్త్రీయమైన, యోగపరమైన, మంత్రపరమైన, తత్వపరమైన వ్యాఖ్యానాలు కావాలి. ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా తీయాలో యోగశాస్త్రం చెప్తున్నది. మొదట 16 మార్లు ఉచ్ఛ్వాస తీసి 64 మార్లు అది కుంభకంలో నిలిపి, ఆ తర్వాత 32 మార్లు దాన్ని విడిచిపెట్టాలట. 32 మార్లు అంటే ఆ సమయంలో ఒక ప్రణవమో ఒక మంత్రమో జపం చేస్తూ దానితో కలుపుకుని సంఖ్య చెప్పారు కనుక ప్రపోర్షన్, ఆ అనుపాతాల విభజన ఎలా జరగాలో వివరిస్తున్నారు. ఉచ్ఛ్వాస 16 మాత్రలు తీస్తే కుంభకము అంటే మొదటిది పూరకం అంటారు, రెండవది కుంభకం. కుంభకంలో 64 మాత్రలు ఉండాలి. తర్వాత విడిచిపెట్టేటప్పుడు 32 మాత్రలతో విడిచిపెట్టాలి. ఇదొక పద్ధతిని ఏర్పరిచారు. దానికంటూ ఒక ఆసనం, ఆ ఆసనంలో కూర్చొని జాగ్రత్తగా ఆ టైమింగ్ అంటే ఆ కాలాన్ని అనుసరించి ఈ ప్రాణశక్తి సాధన, కుండలిని సాధన జరుగుతుంది కనుక గ్రంథిభేదని విద్యలో ఈ కాలచక్రానికి ఇంత ప్రాధాన్యం ఉంది కనుకనే కాలచక్రాశ్రయోపేత అనే విషయాన్ని చెప్పారు. ఇంకొక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే మనలో ఉన్న 6 చక్రాలకి బయట ఉన్న 6 ఋతువులకి సంబంధం ఉన్నది. అయితే ఈ 6 ఋతువుల్లో ప్రధానంగా పంచభూత తత్వములే కనబడుతున్నాయి. ఆ పంచభూత తత్వములు, ఈ 6 ఋతువులు, కాలం, ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని మనకు చెప్తున్నాయి. శితౌ షట్పంచాశత్ అనేటువంటి శ్లోకంలో సౌందర్యలహరిలో ఇదే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు చెప్తారు. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఈ 5 తత్వములకి 5 ఋతువులకి సంబంధం ఉందిట. ఇక 6 ఋతువు వీటి యొక్క సమత్వాన్ని చెప్తూ ఉంటుంది. ఇలాగ 6 ఋతువులకి మన శరీరంలో మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలకి సంబంధం ఉన్నది. అది గమనించుకుని ఇక్కడ ఉన్న ఈ 6 ఋతువులని అంటే 6 చక్రాలని నియంత్రించి పాలించేటువంటి జగదంబ, బయట ఉన్న 6 ఋతువుల్ని నియంత్రించే కాలస్వరూపము 2 ఒక్కటే. ఇది తెలుసుకోవలసిన గొప్ప అంతరార్థం. అలా ఇక్కడ కాలచక్రము అనగా మనకి ఋతుచక్రానికి ఉన్నటువంటి అనుబంధం తెలుసుకోవాలి, యోగ విద్యకున్న అనుబంధం తెలుసుకోవాలి. ఇంత బలమైనటువంటి గంభీరమైన అర్థములు కలిగిన ఈ భవ్యమైన లక్ష్మీ సహస్రనామాలకు నమస్కారం చేసుకుంటూ తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. కాలచక్ర స్వరూపిణి అని చెప్పిన తర్వాత ఆ తల్లి యొక్క దివ్యత్వాన్ని వివరిస్తూ చెప్తున్నటువంటి నామములు: వైశారథి మతిశ్రేష్ఠ, వరిష్ఠ సర్వదీపిక, వైనాయకి, వరారోహ, శ్రోణివేళ, బహిర్వళిహి. 497వ నామం వైశారథి. ఇది నమస్కారంలో వైశారథ్యై నమః. ఇది చాలా విశేషమైనటువంటి నామం. ఇక్కడ నుంచి ఈ 4 నామముల వరుస జ్ఞానశక్తిని కలిగించేటువంటి దివ్యనామాలివి. వైశారథి, మతిశ్రేష్ఠ, వరిష్ఠ, సర్వదీపిక. వైశారథ్యై నమః నమస్కరించుకుని నామంలో భావం ఏంటంటే విశారదుడు అని వింటూ ఉంటాం. ఇది పుంలింగ శబ్దం. దానికి స్త్రీలింగంలో వైశారథి అన్నారంతే. విశారదుడు అంటే పండితుడు అని అర్థము. విశేషమైన పాండిత్యం కలిగినప్పుడు విశారదుడు అంటారు. అది స్త్రీలింగంలో వైశారథి అనేది. విశేషమైన జ్ఞానము, విశిష్టమైన పాండిత్యము, అదే
వైశారదీ తత్వాన్ని చెప్తున్నది. పైగా శాస్త్ర సారాన్ని తెలిసినటువంటి వాడిని విశారదుడు అనాలి. ఊరికనే పదాలకు అర్థము 10 మార్లు వ్యాఖ్యానించగలగడం మాత్రమే కాదు, శాస్త్రము యొక్క సారం తెలిస్తే వాడిని వైశారదుడు అంటారు. అది స్త్రీలింగంలో వైశారది. శాస్త్ర సారము తెలిసినటువంటి జ్ఞానస్వరూపిణి. ఈ నామం జపించితే ఆ జ్ఞానశక్తి లభిస్తున్నది. అటువంటి జ్ఞానరూపిణి అయిన వైశారదికి నమస్కరిస్తూ సర్వం లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. వైశారదీ మతిశ్రేష్ఠ. సనత్కుమారుల వారు అనుగ్రహించిన లక్ష్మీ సహస్రనామాల్లో 497వ నామం వైశారది. శ్రీ వైశారద్యై నమః. విద్వాంసురాలు, శాస్త్ర సారములు తెలిసిన పాండిత్యము యొక్క స్వరూపము. ఇది నామానికి అర్థం. 498వ నామం మతిశ్రేష్ఠ. ఇది నమస్కారంలో శ్రీ మతిశ్రేష్ఠాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే బుద్ధిమంతులలో శ్రేష్టమైనది, శ్రేష్టమైన బుద్ధి కలది. 2. ఎందుకంటే శాస్త్రసారం తెలిస్తే వైశారద అంటున్నాం. పైగా బుద్ధి ఎల్లవేళలా గొప్ప జ్ఞానం కలిగి ఉండాలి. కొందరు బుద్ధికి పనికిమాలిన జ్ఞానాలన్నీ ఉంటూ ఉంటాయి. అది కాదు ఉండవలసింది. కేవలం పరబ్రహ్మములకు సంబంధించిన జ్ఞానము, విశ్వ రహస్యములు గ్రహించగలిగే జ్ఞానం ఏదైతుందో అది శ్రేష్టమైన మతి. పైగా 10 మందికి పనికొచ్చేటువంటి తెలివితేటలు ఏ బుద్ధికి ఉంటాయో ఆ బుద్ధిని శ్రేష్టమైన బుద్ధి ఉండాలి. అందుకు ఆ బుద్ధి అనేటువంటిది లోకహితకరంగా ఉండాలి, బ్రహ్మకు అభిముఖంగా ఉండాలి. అంటే పరబ్రహ్మాభిముఖంగా ఉండాలి, బ్రహ్మజ్ఞాన సహితంగా ఉండాలి. అందుకే బ్రహ్మజ్ఞానము కలిగిన బుద్ధి మతిశ్రేష్ఠ. అంటే అమ్మవారు ఆ బుద్ధి రూపంలో ఉంటేనే కానీ మనకి శాస్త్రజ్ఞానము తెలియదు, బ్రహ్మజ్ఞానము తెలియదు. అందుకే తల్లి దయలేనిది బ్రహ్మజ్ఞానం లేదు, బ్రహ్మజ్ఞానం లేనిది మోక్షము లేదు. అందుకే అమ్మవారు అనుగ్రహం ఉంటేనే అమృతం దొరికింది. ఇది క్షీరసాగర ఘట్టంలో మనం చెప్పుకుంటున్నాం. క్షీరసాగర మథన సమయంలో చిట్ట చివరికి వచ్చినటువంటిది మహాలక్ష్మి. ఆ తల్లి దేవతల్ని దయ చూపించింది. ఆ తర్వాత వచ్చిన ధన్వంతరి అతను అమృతం పట్టుకొచ్చాడు. ఆ అమృతం దేవతలకు మాత్రమే దక్కింది. ఎందుకంటే అమృతము కంటే మునుపు వచ్చినటువంటి మహాలక్ష్మిని దేవతలే గుర్తించారు, దేవతలే ఆరాధన చేశారు. అంతేగాని రాక్షసులు గుర్తించను లేదు, ఆరాధించలేదు. ఎందుకంటే వాళ్ళకు అమృతం మీదే ఆశ తప్ప అమ్మవారిపై భక్తి లేదు. లోకంలో చాలామందికి అమృతము కావాలి అంటే ఆనందం కావాలి, కానీ భగవంతుడు అక్కర్లేదు. అది రాక్షస బుద్ధి. అందుకే రాక్షసులు వచ్చిన జగదంబను గుర్తించలేదు, ఆరాధించలేదు. తర్వాత రాబోయే అమృతం కోసం చూస్తూ కూర్చున్నారు. కానీ దేవతలు క్షీరసాగరం నుంచి ఉద్భవించిన అమ్మవారిని గుర్తించారు, ఆరాధించారు, అనేక కానుకలతో అర్చన చేశారు. తర్వాత అమ్మవారు విష్ణు వక్షస్థలంలోకి వెళ్ళి అక్కడి నుంచి దేవతలను దయతో చూసిందట. ఆ తర్వాత మథనంలో ధన్వంతరి అమృతం తీసుకువచ్చాడు. నారాయణుడు జగన్మోహిని అయి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు, అసురులు అందుకోలేకపోయారు. ఆ ఘట్టాన్ని జాగ్రత్తగా చూస్తే ఎవరి దృష్టి ఆ జగదంబయందు ఉంటుందో అమ్మ కటాక్షం వారికే లభిస్తుంది. అమ్మ కటాక్షం ఎవరికి లభించిందో వారికే మోక్షమనే అమృతాన్ని భగవంతుడు అమ్మ రూపంలోనే అందించాడు. అందుకే జగన్మోహిని రూపంలో స్వామి అక్కడ ఆవిర్భవించి జగన్మాతగా దేవతలకు అమృతం పెట్టాడు, జగన్మోహినిగా అసురులను మోహింపజేశాడు. ఇది తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థం. అందుకే లక్ష్మీ కటాక్షం లేనిదే మోక్షమనే అమృతం దొరకదు. ఆ లక్ష్మీపైపు బుద్ధి ఉండడమే శ్రేష్టమైన బుద్ధి. ఆ బుద్ధి కూడా లక్ష్మీదేవి కృప ఉంటేనే లభిస్తుంది. అంటే అమ్మ కృపకి ఎవరు పాత్రులో వారికి మాత్రమే అమ్మని ఆరాధించే బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధిని మనం ప్రార్థించాలి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది మతిశ్రేష్ఠలో దాగిన ఇంత గొప్ప భావం. అయితే విభజన చేసేటప్పుడు మతిహి శ్రేష్ఠ అని 2గా చేస్తే శ్రీ మత్యై నమః అనొక నామము, శ్రీ శ్రేష్ఠాయై నమః అని 2వ నామము ఏర్పడుతున్నాయి. ఈ మతి స్మృతి ఇవన్నీ కూడా అమ్మవారి రూపములే. కనుక బుద్ధి రూపంలో ఉన్నది ఆ తల్లి. ఆ బుద్ధిలో ఒక జ్ఞాపకముగా ఉన్న శక్తి కూడా అమ్మవారే. అది స్మృతి, మతి, గతి ఈ 3 కూడా ఆ తల్లియే. ఇలాగా బుద్ధి రూపంలో భాషించేటువంటి తల్లి అని చెప్పడం ఒకటి. అప్పుడు శ్రేష్ఠ వేరే నామం అవుతున్నది, శ్రేష్ఠాయై నమః. విశారద అంటే పండితురాలు, శ్రేష్ఠ అంటే గొప్ప తల్లి అని అర్థం. అమ్మని మించిన శ్రేష్టమైన శక్తి మరొకటి లేదు గనక అన్నిటికంటే శ్రేష్టమైనది ఆ తల్లియే. నమో జ్యేష్ఠాయ చ శ్రేష్ఠాయ చ అని రుద్రం చెప్తున్నది. అటువంటి శ్రేష్ఠ స్వరూపం జగదంబ. అసలు అమ్మవారు ఎక్కడ భాషిస్తారో
అక్కడే శ్రేష్ఠత్వం ఉంటుంది. ఎవరి యందు అమ్మ కటాక్షం ఉంటుందో వారిని శ్రేష్ఠులని లోకంలో కొలుచుకుంటారు. అందుకే శ్రేష్ఠ శబ్దము ఆ స్త్రీ స్వరూపమైన లక్ష్మీదేవికే చెల్లినది. ఇక 499వ నామం వరిష్ఠ. ఇది నమస్కారంలో శ్రీ వరిష్ఠాయై నమః. శ్రేష్ఠ వరిష్ఠ రెండు ఇంచుమించు ఒకేలాంటి శబ్దములు. వరిష్ఠ అంటే గొప్పగా ఆదరింపబడుతూ అందరి చేత కోరబడుతూ ఉన్నటువంటి తల్లి. అందరూ కోరేటువంటి గొప్ప సంపదని వరిష్ఠ అనాలి. సృష్టిలో అందరూ కోరేది ఐశ్వర్యము, కీర్తి, ఆనందం. ఇవి ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి. ఆ మూడే ప్రతివారు కోరుకునే వరములు. ఆ వరములు రూపముగా ఉన్నటువంటి గొప్ప తల్లి వరిష్ఠ అంటే ఐశ్వర్య రూపిణి, జ్ఞాన రూపిణి, ఆనంద రూపిణి. అలాగా అందరి చేత కోరబడే జ్ఞానానంద ఐశ్వర్య రూపిణి సర్వశ్రేష్ఠురాలను ఉద్దేశంతో శ్రేష్ఠ వరిష్ఠ శబ్దములు వేశారు. అయితే వైశారది, మతిశ్రేష్ఠ, వరిష్ఠ ఈ మూడు నామాన్ని కలిపి చూసినట్లయితే ఇదంతా పాండిత్యము, జ్ఞానము వీటిని చెప్తున్నది. ఒక శాస్త్ర సారాన్ని తెలుసుకోవడం వైశారథ్యమైతే, అలాంటి తెలుసుకునే బుద్ధి ఉంటే అది మతిశ్రేష్ఠ అవుతున్నది. అలాంటి బుద్ధిగాని ఉంటే అందరి చేత గౌరవింపబడుతూ అందరికీ హితకరమైన ఉన్నత స్థితిలో ఉంటారు. ఆ స్థితి పేరు వరిష్ఠ. అందుకే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే శాస్త్ర సారాలు తెలుసుకోగలం, శ్రేష్టమైన బుద్ధిని పొందగలం. ఆ బుద్ధితో సర్వుల చేత పూజింపబడుతూ సర్వులకు హితకరమైనటువంటి ఉన్నత స్థితిలో ఉండగలం. ఇవన్నీ కూడా జ్ఞానము యొక్క రకరకాల శక్తులు, ఈ మూడు కూడా. ఇప్పుడు తర్వాత నామం జ్ఞాన సంబంధమైన నామాల్లో 4వది 500 నామం సర్వదీపిక. ఈ సర్వదీపిక నామం సరిగ్గా అర్ధ సహస్రనామాలు అవుతున్నాయి. మొత్తం 1000 నామాల్లో సరిగ్గా ఇక్కడికి సగం అయ్యాయి. అందుకు సర్వదీపిక. ఇది నమస్కారంలో శ్రీ సర్వదీపికాయై నమః. సర్వదీపిక అంటే అన్నిటినీ వెలిగించే తల్లి. ఇది చాలా అద్భుతమైనటువంటి భావాన్ని చెప్తున్నది. సృష్టిలో వెలుగుతున్నవి చాలా కనిపిస్తున్నాయి, కానీ వెలిగిస్తున్న వాళ్ళు ఎవరో మనకు తెలియట్లేదు. సూర్యుడు వెలిగిపోతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు సూర్యుడి వల్ల. అప్పుడు చంద్రుడికి సూర్యుడి దీపిక అవుతున్నాడు. మరి సూర్యుడికి దీపిక ఎవరు? ఇది మనం ప్రశ్నించుకోవాలి. అలాగే సూర్యుడే కాదు, సూర్యుని వంటివి, సూర్యుని కంటే గొప్పవి అయిన నక్షత్ర రాశులు, జ్యోతిర్మండలాలు ఈ గగనంలో అనంతంగా ఉన్నాయి. అంతేకాదు దేవతలు కూడా జ్యోతిస్వరూపులే. అలా జ్యోతిస్వరూపులైన దేవతలని, అనంత నక్షత్రాలని, తారకలని, ఇక సూర్యాదులను ప్రకాశింపజేస్తున్నవారు ఎవరు అంటే వీటన్నిటినీ ప్రకాశింపజేసే స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ తేజస్వరూపమే మహాలక్ష్మి. అందుకే సర్వదీపిక, అన్నిటినీ ప్రకాశింపజేయునది. ఇది అర్థం. తాను స్వయం ప్రకాశకురాలు, అన్నిటికీ ప్రకాశకమైనది. అంతేకాదు జీవులలో చైతన్య రూపముగా ఉంటున్న వెలుగు ఆ తల్లే. ఆ వెలుగైన చైతన్యము ద్వారానే మన ఉనికి ఉన్నది. అందుకు అందరిలో చైతన్య రూపముగా వెలిగే తల్లి సర్వదీపిక అని చెప్పబడుతున్నది. అయితే జ్ఞానపరమైన నామాలుగా వీటిని భావన చేస్తున్నాం గనక సర్వదీపిక అంటే అన్ని జ్ఞానములను ప్రకాశింపజేయునది. ఎందుకంటే పుస్తకాల్లో జ్ఞానం దాగి ఉంటే లాభం లేదు. అది సరియైన సమయంలో బుద్ధికి స్ఫురించాలి. ఆ బుద్ధికి స్ఫురింపజేయడమే ప్రకాశం అంటే అర్థం. కనుకనే అమ్మవారి భక్తులకి ఎప్పుడు ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని అమ్మ ఆ బుద్ధిలో తోపింపజేస్తారు. ఇదే ధియోయోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రార్థం కూడా. అందుకు బుద్ధికి జ్ఞానమును స్ఫురింపజేసి ప్రకాశింపజేసే తల్లి. ఏ జ్ఞానాన్ని స్ఫురింపజేస్తారు అంటే సర్వదీపిక, అన్ని జ్ఞానములను కూడా స్ఫురింపజేయగలదు ఆ తల్లి. అందుకే ఆ తల్లి అనుగ్రహం ఉంటే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు శూరుడాతండు అంటాడు శ్రీనాథ మహాకవి. ఆ తల్లి దయ ఉంటేనే పాండిత్యం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, మేధావిగా అందరి చేత గౌరవం లభిస్తుంది. అందుకే సర్వదీపిక అన్న మాటలో రెండవ అర్థం అన్ని రకములైన జ్ఞానములను బుద్ధిలో స్ఫురింపజేసే తల్లి. ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో సర్వ అనే మాటే బ్రహ్మజ్ఞానమును తెలియజేస్తుంది. సర్వజ్ఞుడు అంటే బ్రహ్మజ్ఞానము కలవాడు అని అర్థం. సర్వ అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని కలిగించేటువంటి తల్లి గనక సర్వదీపిక అనగా బ్రహ్మ విద్యా ప్రదాయిని. ఇది మూడవ అర్థంగా భావన చేస్తూ మొత్తం ఈ 4 నామాలు కలిసి జపం చేసుకుంటే ఇది ఒక జ్ఞానస్వరూపమైన శక్తిని ప్రసాదిస్తున్నది. వైశారది మతిశ్రేష్ఠ వరిష్ఠ సర్వదీపిక. ఈ 500 నామానికి నమస్కరించి తర్వాతి నామాలు వైనాయకి, వరారోహ, శ్రోణివేళ, బహిర్బళి. వైనాయకి 501వ నామం ఇది. శ్రీ వైనాయక్యై నమః. ఇప్పుడు వైనాయకి అనే మాట వినాయక అనే శబ్దానికి స్త్రీ రూపము అని చెప్పుకోవాలి.
ఇది మనం భావించేటప్పుడు ఒక్కసారి సప్తమాతృకుల గురించి ఆలోచిస్తే బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి, విష్ణువు యొక్క శక్తి వైష్ణవి, కుమారస్వామి యొక్క శక్తి కౌమారి, అలాగే మహేశ్వర శక్తి మాహేశ్వరి, ఇంద్రశక్తి ఐంద్రి, అలాగే వరాహస్వామి శక్తి వారాహి, నరసింహశక్తి నారసింహి. ఈ వారాహి నారసింహి కూడా గతనామాల్లో మనం చెప్పుకున్నాం. అలా వరాహశక్తి వారాహి అయినట్లుగా, నరసింహశక్తి నారసింహి అయినట్లుగా వినాయకుని యొక్క శక్తి వైనాయకి. అంటే వినాయకుడు అనబడేటువంటి ఏ దేవత ఉన్నాడో గణపతి, ఆ వినాయకుని యందు ఉన్నటువంటి శక్తి వైనాయకి. ఇక్కడ మనం భావించినప్పుడు ఆగమ శాస్త్రాలను కొంచెం స్పర్శించాలి. ఆగమాలలో స్త్రీ రూప వినాయక విగ్రహాలున్నాయి. వాటికి సంబంధించిన మంత్రశాస్త్రం చాలా విశేషంగా ఉంది. కొన్ని అరుదైన క్షేత్రాలలో ఇటువంటి దేవతామూర్తులు ఉన్నాయి. అంత విశేషంగా కనబడవి ఇక్కడ. అంటే గజవదనంతో ఉన్నటువంటి స్త్రీ దేవతా రూపము ఇది వైనాయకి. శ్రీ విద్యా సంప్రదాయంలో ఇటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఆగమాల్లో సుముఖి అని ఒక దేవత చూపిస్తారు. ఆ సుముఖి దేవత కూడా గజవదనంతో ఉంటుంది. సుముఖి వైనాయకి రెండు కూడా గణపతి యొక్క స్వరూపాలే. మొత్తంగా శ్రీ విద్యని ప్రమాణంగా తీసుకుంటూ స్త్రీమూర్తిగా గణపతిని చెప్పడం ఉన్నది. అంటే ప్రతి దేవతకి ఒక స్త్రీమూర్తిగా ఉపాసించినప్పుడు దేవత యందు ఉన్న శక్తిని మనం ఉపాసిస్తున్నామని అర్థం. అందుకే స్త్రీమూర్తులన్నీ శక్తి స్వరూపాలు. ఈ శక్తి ఉన్నప్పుడు దేవుడు అవుతున్నాడు. ఆ దేవుడిలో ఉన్న శక్తిని ప్రక్కన పెట్టి చూస్తే అది దేవత అవుతున్నది. కనుక ఎప్పుడైనా స్త్రీమూర్తి శక్తికి స్వరూపమే. అది వినాయకుని శక్తి వైనాయకి. శ్రీ విద్యలో ఈ స్వరూపము మొత్తం 10 చేతులతోనూ, ఇక తొండముతో రక్త కలశం పట్టుకున్నాడు కనుక 11 చేతులతోనూ కలిసి స్త్రీమూర్తిగా ఉన్న మూర్తి ఒకటి ఉన్నది వైనాయకి అని. ఆ రూపముతో ఉన్న తల్లి వినాయకుని శక్తి రూపిణి నమస్కరిస్తూ ఈ నామము యొక్క తాత్వికార్థాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ వైనాయకి చరణారవిందార్పణమస్తు. నమః శివాయ. ఆనంద కర్దమ చిక్లీత మహర్షులు దర్శించి ప్రసాదించినటువంటి లక్ష్మీ సహస్రనామాల్ని ఆచార్యుడైన సనత్కుమారుడు ఋషులకు బోధిస్తున్నాడు. వైశారది మతిశ్రేష్ఠ వరిష్ఠ సర్వదీపిక వైనాయకి. 501వ నామం వైనాయకి. వినాయకుని యొక్క శక్తి వైనాయకి అర్థాన్ని చెప్పుకున్నాం. సర్వదేవతాత్మికైన మహాలక్ష్మి వినాయకుని శక్తి. అంతేకాదు లక్ష్మీ గణపతిని వ్యవహారం ఉన్నది మనకి. అంటే గణపతి యొక్క శక్తే లక్ష్మి. అక్కడ గణపతి సాక్షాత్ విష్ణు రూపుడే. ప్రతి దేవత విష్ణు స్వరూపమే. ప్రత్యేకించి గణపతి నారాయణ స్వరూపుడు గనుకనే శుక్లాంబరధరం విష్ణు అని చెప్తూ ఉన్నాం. ఎక్కడ ఉమాశంకరుల యోగం ఉంటుందో అది విష్ణుతత్వమే అని తంత్రశాస్త్రంలో చెప్తున్న అంశం. ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణు రుచ్యతే. శివుని యొక్క శక్తి వ్యాపిస్తే విష్ణువు అవుతున్నది. అందుకే శివశక్త్యాత్మకమైన వ్యాపకత్వ శక్తి విష్ణువు గనక గణపతి సుబ్రహ్మణ్యుడు విష్ణుతత్వముగా చెప్పబడుతూ ఉంటారు. అందుకు విష్ణుతత్వమైన వినాయకుని యందు ఉన్న శక్తి శోభ మహాలక్ష్మి, ఆవిడే వైనాయికి అని పూజింపబడుతున్నది. వినాయకుని యొక్క శక్తి. ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో వేదపరమైన అర్థాన్ని గమనించినట్లయితే వైశారది మతిశ్రేష్ఠ వరిష్ఠ సర్వదీపిక అంటే గొప్ప జ్ఞానము, అదే అన్నిటినీ వెలిగిస్తున్నది అని చెప్పుకున్నాం. ఆ గొప్ప జ్ఞానం అనగా వేదము. అది అన్నిటినీ వెలిగిస్తోంది అంటే వేదమును ఆధారం చేసుకుని ఇతిహాసము పురాణము ఇతర శాస్త్రాలన్నీ వచ్చాయి. వేదముని మించిన శాస్త్రం లేదు. అందుకే సర్వదీపిక అంటే అన్ని శాస్త్రములను ప్రకాశింపజేసే గొప్ప వెలుగు వేదమాత. ఆ వేదమనే జ్యోతే లేకపోతే ఈ ప్రపంచం అంధకారమయ్యుండేది అని కావ్య అలంకారికులు చెప్తున్నారు. ఇదమంధ తమకృష్ణం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం నదీప్యతే. జ్ఞానమనే జ్యోతి వేదమనే వెలుగు లేకపోతే ఈ ప్రపంచం అంధకార బంధురము అన్నారు. అలా వేదరూపిణి అయినటువంటి తల్లి గనక సర్వదీపిక. ఈ వేదమే అనేక మంత్రములుగా దేవతలుగా ఉంటూ ఆ మంత్రములకు దేవతలకు నియామకముగా అన్నిటి యొక్క సమిష్టి రూపంగా ఉన్నది. అలా మంత్రగణ దేవగణ యజ్ఞ గణములు వేదములో చెప్పబడుతున్నాయి. ఈ 3 గణములకి పతి అయినవాడు గణపతి. ఆ గణపతిని మించిన నాయకుడు లేడు గనక ఆయన వినాయకుడు. ఆ వినాయకుని శక్తి వైనాయకి. కనుక గణపతి వినాయకుడు అంటే వేదము యొక్క రూపము, ప్రణవ రూపుడు. అలాగా వైనాయికి అనగానే ఆ వేదస్వరూపం వేద జ్ఞానమే స్ఫురించాలి. వినాయక అన్న వైనాయికి అన్న 2 రకాల అర్థాలు ఉన్నాయి. విశిష్టమైన నాయకుడు వినాయకుడు అంటే అంత గొప్ప నాయకుడు మరొకడు లేడు. అసలు గణపతి వినాయకుడు ఈ 2 కూడా లీడర్షిప్ క్వాలిటీస్ని చెప్తూ ఉంటాయి. అంత మందిని నడిపించగలిగేటువంటి శక్తి కలవాడు. అలాంటి శక్తితో పాటు జ్ఞానం ఉండాలి. అందుకే గొప్ప తెలివైన వాడు మాత్రమే వినాయకుడు కాగలడు.
అందుకు వైశారది నుంచి సర్వదీపిక తర్వాత వినాయక చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వినాయకుడు జ్ఞానదేవత, కోరిన విద్యలకల్లా వజ్జవై ఉండెడి పార్వతీ తనయ అంటారు. అందుకు సర్వ విద్యలకి నాయకుడు విద్యాధి దేవత అయినటువంటి వినాయకుడు. అందుకే సర్వదీపిక తర్వాత ఆ నామం పెట్టడంలో ఉన్నటువంటి భావం అది. విద్యలే మన బుద్ధిని నడిపించాలి కనుక విజ్ఞానమే నిజమైన నాయకుడు. జ్ఞానము, సంస్కారము, లోకక్షేమం అనేటువంటి కలిగిన ఉత్తమ బుద్ధి కలవారు మాత్రమే నాయకులు కావాలి. అలాంటి వాళ్ళని నాయకులు చేసుకునే సంస్కారం ప్రజలకి రావాలి. అందుకే ఇక్కడ మతిశ్రేష్ఠ, వరిష్ఠ, వైశారది, సర్వదీపిక తర్వాత నాయకులు ఎలా ఉండాలో చెప్పడానికి వైనాయకి శబ్దం అంత చక్కగా పనికొస్తున్నది. ఇంతవరకు విశిష్ట నాయకులు అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో విగత నాయక వినాయక, అందరికీ ఆయన నాయకుడు కానీ ఆయనకి పైన మరొక నాయకుడు లేడు, ఆయన్ని నియమించేవాళ్ళు లేడు కనుక ఆయన వినాయకుడు. అలాగా అందరికీ నాయకురాలు అమ్మవారు, అమ్మవారిని నియమించే నాయకులు ఇంకెవరూ లేరు గనక వైనాయకి అని చెప్పబడుతున్నది. ఇది ఈ నామంలో దాగిన బహుళమైన అర్థములు. తర్వాత నామం వరారోహ, 502వ నామం. ఇది నమస్కారంలో శ్రీ వరారోహాయై నమః అని చెప్పబడుతున్నది. వరారోహాం యశస్వినీం అనే నామములు లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కూడా కనబడుతున్నది. ఇది ఒక భవ్యమైనటువంటి నామం. దీనిలో 2 రకాల అర్థాలు ఉన్నాయి. 2 వేదశాస్త్ర సమ్మతమైనటువంటివి. వర అంటే శ్రేష్టమైన, ఆరోహ, ఆరోహ అంటే విస్తరించు కూర్చునేటువంటి స్థానము అని అర్థం. కూర్చునే స్థానం, ఎక్కి కూర్చునే చోటుని లేదా ఎక్కి కూర్చునడాన్ని ఆరోహము అని అంటారు. ఆరోహించాడు, రథం ఆరోహించాడు అంటూ ఉంటాం. అలా ఎక్కి కూర్చునే చోటు ఏదైతే ఉంటుందో అది ఆరోహం. శ్రేష్టమైన ఆరోహము కలది, ఇది అర్థం. సాధకులైనటువంటి వాళ్ళని ఆరూఢులు అంటారు. ఆ సాధకులు కానీ సిద్ధి పొందిపోతే ఆరూఢులు అవుతారు. ఆరూఢులు అంటే ఎక్కి కూర్చున్నవారట. అంటే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయిన వారిని ఆరూఢులు అంటాం. అయితే వీళ్ళు ఎక్కడికి చేరాక ఆరూఢులు అవుతున్నారు? పరబ్రహ్మని చేరాక ఆరూఢులు అవుతున్నారు. ఒక పర్వతం ఎక్కాలని ప్రయత్నించుతూ ఆ పర్వతారోహణ చేసేవాళ్ళు ఉంటారు, పర్వతారోహకులు అంటాం. పర్వత ఆరోహకులు అంటే ఎక్కుతున్న వాళ్ళు. వీళ్ళకి మరొక పేరు ఆరురోహులు అని, అంటే పర్వతమును ఎక్కుతున్నవారు అని. ఆ ఎక్కి ఆ శిఖరంపై జెండాపాత ఒకటి స్థిరపడతాడే వాడు ఆరూఢుడు అంటారు. ఎక్కుతున్న వాళ్ళు ఎప్పుడు సిద్ధి పొందుతున్నారంటే ఆ శిఖరానికి చేరుకున్నాక సిద్ధి పొందుతున్నారు. అక్కడికి చేరేకే వాళ్ళు ఆరూఢులు అవుతున్నారు. ఎక్కడికి చేరేక వారు ఆరూఢులు అవుతున్నారో ఆ స్థానం పేరు వరారోహ. ఇది తెలుసుకోవాల్సింది. శ్రేష్టమైనటువంటి సిద్ధస్థితి, ఇది అర్థం. ఇక్కడ సిద్ధస్థితిని చేరడమే ఆరూఢం కదా. కనుకనే మోక్షస్థితిని వరారోహ అంటారు. జ్ఞానులు, యోగులు ఆ పరమపదాన్ని చేరుకుంటారు. ఆ పరమపద రూపంగా, పరబ్రహ్మ రూపంగా, పరతత్వ రూపంగా, మోక్ష రూపంగా ఉన్న తల్లి గనక వరారోహ. ఇంత గొప్ప అర్థం ఉన్నది. మామూలుగా స్త్రీపరంగా అర్థం చెప్పినట్లయితే అమ్మవారు శ్రేష్టమైన స్థలంలో కూర్చున్నారట. ఎక్కడ కూర్చున్నారు అంటే శుభ్రంగా ఎక్కి కూర్చున్నారు. ఎక్కడంటే నారాయణ అంకమునందు, నారాయణ యొక్క ఆ ఒడిలో ఉన్నట్టు అమ్మవారు. ఆయన యొక్క వామాంకమునందు ఉన్నది. వామాంకారూఢ అనేటువంటి అమ్మవారికి పేరు. వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే అంటాం కదా భద్రాద్రి రామచంద్రమూర్తిని. అక్కడ సీతమ్మ ఆ రామ విష్ణువు యొక్క ఆ వామాంకమునందు కూర్చున్నది. అందుకు వరారోహ. విష్ణువు యొక్క వామాంకం కంటే వరమైనది మరి ఇంకేముంటుంది? ఆయన యొక్క అంకమే వరము అనగా శ్రేష్టము. శ్రేష్టమైన విష్ణువు యొక్క వామాంకమునందు కూర్చున్న తల్లి పేరు వరారోహ. ఇలా 2 అర్థాలు తీసుకున్నాం. చేరవలసిన గమ్యమైన మోక్షము, ఆ మోక్ష రూపముగా ఉన్నదని మొదటి అర్థం. 2వ అర్థంలో శ్రేష్టమైన విష్ణువు యొక్క వామాంకమునందు కూర్చున్న తల్లి, ఇది 2వ అర్థం. ఇప్పుడు 3వ అర్థాన్ని చూద్దాం. రోహ, ఆరోహ. రోహ అనే శబ్దానికి మొలకలు నాటుట, మొక్కలు నాటుట అని చెప్పవచ్చు. మొలిపించుట అనే భావం. రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజహి అని లక్ష్మీ సంబంధమైన మంత్రాల్లోనే మనకు కనబడుతుంది. అందుకే ఇది లక్ష్మీపరంగా అంత చక్కగా కనబడుతున్నది. రోహ, ఆరోహ అంటే మొలిపించేది అని అర్థంట. ఏమిటి మొలిపిస్తోంది అంటే సర్వజీవులని వాళ్ళ కర్మలకు అనుగుణంగా మొలిపిస్తోంది, అంటే సృష్టిస్తోంది అని అర్థం. అంటే సృష్టించడానికి కావలసిన బీజశక్తి అమ్మవారిలో ఉన్నారు. ఉత్తమమైన లేదా సర్వజీవులని సృష్టించగలిగే బీజ రూపిణి. ఆ బీజములు తన వద్ద కలిగినటువంటి శక్తి రూపిణి కనుక బీజశక్తి జీవులను సృష్టించే శక్తి. ఆ శక్తి సర్వశ్రేష్టమైన శక్తి కనుక వరారోహ. ఇంతమంది జీవులు
ఇన్ని రకాలైనటువంటి జాతులు కలగాలి అంటే వీటన్నిటి యొక్క బీజములు కలిగినటువంటి శక్తి అమ్మవారు. అందుకు సృష్టికి ఆది మూలము గనక, అది శ్రేష్టమైన మూలము గనక వరారోహ, సర్వజీవులని సృష్టించే బీజశక్తి. ఇది మూడవ అర్థం. ఇక తర్వాత నామములు శ్రోణివేళ. ఈ 503వ నామం నమస్కారంలో శ్రోణివేళాయై నమః అవుతున్నది. శ్రోణివేళాయై నమః అని కూడా అనవచ్చు. శ్రోణి అనే మాటకి ఇక్కడ అర్థము నితంబము అని అర్థం, పిరుదులు అని అంటారు. శ్రోణివేళ అంటే ఆ వేళ అంటే పరిమితి అని అర్థం. పరిమితిగా అంటే హద్దులోను ఎంత ఉండాలో అంత ప్రమాణంలోనూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ పిరుదుల స్థానాన్ని చెప్తున్నారు ఇక్కడ వర్ణించేటప్పుడు ఒక స్త్రీమూర్తి యొక్క అవయవ వర్ణన కాదు ఇది. జగన్మాత ఆవిడ ఎక్కడ కూర్చుంది? విష్ణువు యొక్క అంకంలో కూర్చుంది. ఆ కూర్చున్నప్పుడు ఆ తల్లి ఆ కూర్చున్న ఆసన స్వరూపం ఎలా ఉన్నదంటే శ్రోణివేళ, అది చూపిస్తున్నారు ఇక్కడ. నారాయణ యొక్క అంకములో కూర్చున్న అమ్మవారి యొక్క నితంబములు శ్రోణివేళ అని చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి భావము శారదాదేవిని స్తుతిస్తూ పోతన గారు చెప్తారు. క్షోణితలంబు నన్ను దురు సోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామశుక వారిజ పుస్తక రమ్యపాణికిన్ క్షోణితలంబు నన్నుదురు సోకగ మృక్కిను తింతు అంటారు. అక్కడ సైకత శ్రోణి అన్నారు. ఇక్కడ అటువంటి రమ్యమైన శ్రోణి వేళ అంటే ఒక ఉత్తమ సాముద్రిక లక్షణములు కలిగిన దేవతామూర్తికి ఎలాంటి లక్షణాలతో ఎలాంటి పరిమితులతో ఉండాలో అటువంటి పరిమితి కలిగినటువంటి దివ్యమైన నితంబము కలది శ్రోణివేళ అని చెప్పబడుతున్నది. ఇది అమ్మవారి యొక్క ధ్యానమంగళమైన విగ్రహాన్ని భావన చేస్తున్నారు. అయితే దేవతా స్వరూపాన్ని వర్ణించిన, భావించిన, ధ్యానించిన గుర్తుపెట్టుకోవలసిన అంశములు మొత్తం ప్రధానంగా 3 ఉంటాయి. ప్రతి దేవతా విగ్రహము మంత్ర చైతన్యము, మంత్ర తేజమే దేవతా విగ్రహంలో కనబడుతుంది. అదేవిధంగా విశ్వ చైతన్యము, విశ్వ విగ్రహ అని చెప్పబడుతున్నది. మూడవది అదొక దివ్యమైనటువంటి వివిధ దేవతాశక్తుల సమాహారము. అలాగా ఒక్కొక్క అవయవం ధ్యానించేము అంటే ఒకానొక మంత్రశక్తిని మనం అనుసంధానం చేస్తున్న అర్థం. అమ్మవారి యొక్క నితంబ స్థానము ఆ మంత్ర రాశిలో, అమ్మవారి యొక్క మంత్ర రాశిలోని ఎక్కడ ఏ కూటమి ఉండాలో ఆ కూటమున్నది. అలాగా అమ్మవారి యొక్క మంత్రరాశి శ్రీ విద్యాపరంగా చూసినట్లయితే వాగ్భవకూట, కామరాజకూట, శక్తికూట అని చెప్పబడుతుంది. ఆ కామరాజకూట, శక్తికూటములనే మంత్రభాగముల యొక్క ఆ కలయిక స్థానమే నితంబము. అంటే కోరిక, శక్తి ఈ రెండిటి యొక్క కలయిక స్థానం ఆ మంత్రశక్తి అక్కడ ఉన్నది. అంతేకాదు నితంబము అంటే విరాట్ స్వరూపిణైన అమ్మవారికి అది భూస్థానము కనుక భూమి, మనమున్నది భూమి యందు. ఆ భూమి నితంబ స్థానముగా వర్ణించుతున్నది. అమ్మ కూర్చున్నప్పుడు భూమి నితంబ స్థానముగా వర్ణించింది శాస్త్రం. అక్కడి నుంచి భూహు, భువః, సువః, మహః, జనః, తపః అని యోగపరంగా కూడా ఆ భూర్లోకం ఆ మూలాధార స్థానం నుంచి ఉన్నది. ఆ మూలాధార స్థాన స్వరూపమైన భూతత్వము ఇక్కడ శ్రోణివేళ అనే నామంలో చెప్పబడుతున్నది. అటు తర్వాత నామం బహిర్బడిహి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. సనత్కుమారుల వారు అనుగ్రహించిన దివ్యమైన లక్ష్మీ సహస్రనామాల్లో వరారోహ, శ్రోణివేళ, బహిర్వళిహి అనే నామాల గురించి చెప్పుకుంటున్నాం. వరారోహ అంటే శ్రేష్టమైన స్థానమునందు కూర్చున్నది అని. కూర్చునుట అనగానే నితంబము, ఆసన స్థానం కనబడుతున్నది. అది శ్రోణివేళ. ఆ వరారోహమైన స్థలంలో కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క నితంబాన్ని వర్ణించారు. ఇదొక ధ్యాన పద్ధతి. ఈ ధ్యాన పద్ధతిలో ఉన్నటువంటి వైదిక రహస్యాలు చెప్పుకుంటున్నాం. విరాట్ తత్వముగా అది భూస్థానము అనగా యోగపరంగా మూలాధారము అని చెప్పబడుతున్నది. అదేవిధంగా అమ్మవారు మంత్రపరంగా చూస్తున్నట్లయితే 2 మంత్రకూటముల యొక్క సంధిస్థానము అని కూడా భావించవచ్చు. పైగా నారాయణుని యొక్క అంకములో కూర్చుంది కనుక వరారోహ అన్నాం. ఇంకొక అర్థమున్నది వరారోహకి, మోక్షమని మాత్రమే కాకుండా ఈ 2 అర్థాలు చెప్పుకున్నాం. ఇవాళ 3వ అర్థంతో ఈ శ్రోణివేళ, వరారోహ అనుసంధానం చేసుకోవచ్చు. శ్రేష్టమైన స్థానమనందు కూర్చుంది అంటే అమ్మవారు కమలవాసిని, కమలంలో కూర్చుంటుంది. అందుకే ఆవిడ పద్మాసన, పద్మహూరు, పద్మాక్షి, పద్మసంభవ అని శాస్త్రం చెప్తున్నది. ఆ తల్లి పద్మాసనంలో కూర్చున్నది. అందుకు వరమైన ఆసనము పద్మము. ఆ పద్మంపై కూర్చున్నప్పుడు శ్రోణివేళ అని చెప్తున్నారు. అయితే ఏమిటా పద్మం అంటే వికసించిన హృదయ పద్మంలో అమ్మవారు ఉన్నారు. ముడుచుకుపోయే అజ్ఞానంలో అమ్మ భాషించదు, వికసించిన జ్ఞానంలోనే భాషిస్తున్నది కనుక జ్ఞానమే వరారోహ. అక్కడ స్థిరంగా కూర్చుందనే స్వరూపం శ్రోణివేళ. ఆ చెప్తున్న భావాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ
మరి ఒక భావంలో పరిశీలిస్తే ఆ కమలము ఏదో కాదు, సహస్రార కమలము. ఆ సహస్రార కమలమే అన్నిటికీ శిఖరముగా ఉన్నది. ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి పరాశక్తి వరారోహ అక్కడ ప్రకాశిస్తూ కూర్చున్నది. అమ్మవారిని పద్మంలో కూర్చోపెట్టి స్థిరంగా ఉంచేము అంటే అమ్మ మన కోసం స్థిరంగా కూర్చుని అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రుల ఆరంభకాలమైన ఈ పాడ్యమి నాడు అమ్మవారు మన ఇంట స్థిరంగా ఉండాలని కూర్చోబెడతాం. ఈ కూర్చోబెట్టడమే ప్రతిష్ఠ. అది కలశ రూపంలో చేయవచ్చు, శ్రీచక్రంలో చేయొచ్చు, విగ్రహమునందు కూడా చేయవచ్చు. అందుకు అమ్మవారిని కూర్చోపెట్టి ఆరాధించేటువంటి ఈ నామములు సరిగ్గా ఈ ప్రతిష్ఠా దివసమైన శరన్నవరాత్రి పాడ్యము నాడు రావడం అనేది లక్ష్మీ అనుగ్రహంగా భావిస్తూ శ్రోణివేళ బహిర్వలిహి తర్వాత నామం చెప్తున్నారు. బహిర్వలిహి ఇక్కడ బయటకు కనబడుతున్న వళులు కలది అని అర్థం. వళులు అంటే మడతలు. అమ్మవారు కూర్చున్నప్పుడు ఆ దివ్యమంగళ విగ్రహంలో ప్రధానంగా 3 స్థలముల యందు వళులు ఉండాలి అని శాస్త్రం చెప్తున్నది. ఆ వళులు ఏమిటి అంటే, ఒకటి నుదురు ముడివేసినప్పుడు నుదురు దగ్గర 3 వళులు, అలాగే కంఠము దగ్గర 3 వళులు. వళులు అంటే ఇక్కడ ముడతలు అని అర్థం. అలాగే ఈ నడుము వద్ద నాభి సమీపంలో అక్కడ 3 వళులు కలిగి ఉంటాయి. ఇవి బహిర్వలిహి అని చెప్పబడుతుంది. పైగా శ్రోణివేళ బహిర్వలిహి అని చెప్పినప్పుడు అమ్మ కూర్చున్నది, ఆ తర్వాత వళుల్ని వర్ణించారు. ఇక్కడ ఈ 3 వళులు కూడా మంత్రాక్షరములు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైనది. అమ్మవారి యొక్క బీజాక్షరము శ్రీం, ఇంకోటి హ్రీం. అందులో 3 రకాల అక్షరాలు ఉంటాయి. షారాయి, అలాగే హారాయి హ్రీం అవుతున్నది, షారాయి శ్రీం అవుతున్నది. శ్రీ విద్యలో ప్రధానంగా ఈ వళి స్థానములు ఏవైతే ఉన్నాయో అవి బీజాక్షర స్థానములు. అందుకు ఆ తల్లి యొక్క శిరస్సు వాగ్భవకూటం. వాగ్భవకూటం యొక్క చివరి భాగం వచ్చేటప్పటికల్లా కంఠం దగ్గర 3 వళులు వస్తాయి. ఆ తర్వాత కామరాజుకూటం, దాని యొక్క చివరి భాగంలో మళ్ళీ బీజాక్షరం ఉన్నది. దానికి సంకేతంగా 3 వళులు వస్తాయి నడుము వద్ద. ఆ 2 బీజాక్షరములు కూడా ఒకటే, అవి హ్రీంకారం వస్తుంది. అక్కడ హ్రీంకారం ఉన్న హా రా ఈం అనేటువంటి ఆ 3 శక్తులే 3 వళులుగా కనబడుతున్నాయి. ఇది బహిర్వళి అనేది హ్రీంకార రూపిణి లేదా శ్రీంకార రూపిణి అని కూడా భావించవచ్చు. అందుకు అమ్మవారి వేదరూపిణి గనక ఆ వేదములు ఉండేటువంటి 3 రకాల మంత్రములు ఋగ్యజ సామములే వళులుగా కలిగిన తల్లి గనక బహిర్వళిహి అని చెప్పబడుతున్నది. ఇక తర్వాతి నామములు జంభిణి, జృంభిణి, జంభకారిణి, గణకారిక, శరణి, చక్రికానంత, సర్వవ్యాధి చికిత్సకి. 505వ నామం జంభిణి. మొత్తం ఇక్కడ నుంచి సర్వవ్యాధి చికిత్స వరకు ఉన్నటువంటి నామముల వరుస ఒక అద్భుతమైన ఔషధ నామములు ఇవి. వీటిని జపం చేసిన, మననం చేసుకున్న ఆరోగ్య హేతువు. అలాంటి నామములు ఇవి. ఆ కూర్పు అంత గొప్పగా ఉన్నది. జంభిని అనే మాటకి మోహింపజేయునది అని అర్థం. ఇక్కడ ఆ తల్లి దివ్యమైనటువంటి మోహన శక్తితో ప్రపంచాన్ని నడిపిస్తోందట. ఈ మోహింపజేయడం అనేది ఒకానొక మంత్రసిద్ధి కూడా. ఈ సిద్ధిని కొంతమంది ఆశిస్తూ జపాలు చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి జంభిని శక్తి వస్తుందట. అంటే వారు ఏది చెప్పినా అవతల వారు ముగ్ధులై వింటూ ఉంటారు. మంత్రముగ్ధులు అంటూ ఉంటాను లోకంలో. ఆ మంత్రముగ్ధ, ఆ ముగ్ధత్వమే మోహత్వం. అంటే వారు చెప్పిన మాటకి పరవశులై వారు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అలాగా చెప్పిన మాట చెల్లుబాటు అయ్యేటట్టు చేసే శక్తి పేరే జంభిని శక్తి. ఇది మోహిని శక్తి అని కూడా చెప్పవచ్చు. అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం, సర్వ జగత్తుని మోహింపజేసే శక్తి. అంతేకాదు యుద్ధ విద్యలో జంభిని శక్తి ఒకటి ప్రధానంగా చెప్తారు. జంభిని, జృంభిణి, స్తంభిని అని 3 రకాల శక్తులను మంత్రశాస్త్రం చెప్తున్నది. ఆ 3 శక్తులు కూడా ఈ నామాల్లో మనకు కనబడుతున్నాయి. ఇవి మంత్రము ద్వారా కొందరు చేస్తారు. వీటితోనే క్రూర మృగాల్ని, రాక్షసుల్ని, దుర్మార్గులను కూడా కట్టిపడేసేటటువంటి మంత్రసిద్ధులు ఉంటారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకోగలిగిన వారికి మాత్రమే ఆ మంత్రములు లభించాలి. లేకపోతే ఇవే మంత్రశక్తులతో దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తామసులు. కానీ సాత్వికంగా ఈ మంత్రములు లోకరక్షణ కోసం పనికొస్తాయి. అలాంటి మంత్రశక్తులు జంభిని, జృంభిణి ఇవన్నీ. స్తంభిని 3వ శక్తి. శ్రీ విద్యలో వారాహీదేవి దగ్గరున్న శక్తుల్లో ఈ 3ంటిని చూపిస్తారు. జంభిని, జృంభిణి, స్తంభిని శక్తుల్ని. ఆ 3 శక్తులు అమ్మవారి యొక్క రూపములే. ఇవి శత్రువుల్ని జయింపజేసే వీరత్వం యొక్క 3 రకాల శక్తులు ఇవి. వీటికి నమస్కారం చేస్తూ ఇవే మంత్రశక్తులు, ఇవే వీరశక్తులు, శౌర్యశక్తులు. ఇంత విశేషమైన భావం ఇందులో దాగి ఉన్నది. ఇలా వాక్శక్తి, శత్రు సంహార శక్తి, మోహిని శక్తి, రోగ సంహారిణీ శక్తి అని 4 అర్థాలు జంభిని నామానికి చెప్పుకుని జంభిన్యై నమః నమస్కారం చేసుకుని 506వ నామం జృంభిణి. జృంభిణి లోకంలో ఎక్కువ వాడుతుంటారు, విజృంభించాడండి అని.
అంటే తన లోపల ఉన్న శక్తిని ఒక్కసారి తెరచి చూపిస్తే అది జృంభణము. అంటే జృంభిణి శక్తి ఏం చేస్తుందంటే ఒక్కసారి ఆ వీరుడిలో ఉన్నటువంటి శక్తిని వికసింపజేసి అవతల శత్రువుని సంహరింపజేస్తుంది. అంతేకాదు అవతల శత్రువుకి ఒక్కసారి ఆవలింతలు, నిద్ర మొదలైన తమస్సులు కూడా ఆక్రమించేటట్టు చేయగలిగిన శక్తి జృంభిణి. అటువంటి జృంభిణీదేవి అయిన అమ్మవారికి నమస్కారం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణం. నమ శివాయ. శ్రీ బాలామహాత్రిపుర సుందర్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గా మహాదేవికి వివిధ అలంకారముల్లో అర్చించేటువంటి క్రమంలో ఈ రోజున బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అర్చిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి జ్ఞానాధిదేవత, సాధకుని అనుగ్రహించి సంపూర్ణ జ్ఞానవంతుని చేసి బ్రహ్మ విద్యను ప్రసాదించే బాలా త్రిపుర సుందరి రూపంగా అమ్మవారిని చూసి జ్ఞానాన్ని పొందుదాం. జంభిని, జృంభిణి అనే నామాల గురించి చెప్పుకుంటున్నాం. ఇవి శత్రు స్తంభన శక్తులు, శత్రువుల యొక్క వీరత్వాన్ని అణచివేసేటువంటి శక్తులు అనే అర్థంతో పాటు రోగాలను అణచివేసే శక్తులు, అదేవిధంగా అధర్మాన్ని అణచివేసేటువంటి సారస్వత శక్తులు, మంత్రశక్తులు అనే అర్థాన్ని కూడా గ్రహించాలి. అయితే జంభిని, జృంభిణి అనే రెండు నామాల ద్వారా అమ్మవారి యొక్క ఒక దివ్యమూర్తి కనబడుతున్నది. అలా నామాల్లో కొన్ని మంత్రదేవతా రహస్యాలు ఉంటాయి. ఈ రెండు నామాల్లో ఉన్నటువంటి శక్తి ఎవరయ్యా అంటే ఐంద్రీ శక్తి చెప్పబడుతున్నది. ఇంద్రుడు జంభాసుర సంహారకుడు. అంతేకాదు ఈ జృంభ శబ్దంతో ఒక మంత్రం దేవీ భాగవతంలో కనబడుతున్నది. అసృజంస్తే మహాసత్వా జృంభికాం వృత్రనాశినీం అన్నారు. ఇక్కడ వృత్రనాశిని అనే శక్తి జృంభిక అని. జృంభిని అంటే వృత్రాసుర సంహారము చేసినటువంటి శక్తి అని అర్థం. వృత్రాసురుని సంహరించింది ఇంద్రుడు. వేదం ప్రకారంగా ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు. ఆయన యొక్క శక్తి ఐంద్రి, ఇంద్రాణి అని చెప్పబడుతుంది. ఆ తల్లి ఇంద్రాక్షి అని కూడా చెప్పబడుతున్నది. మంత్రశాస్త్రంలో రోగాలు పోవాలంటే ఇంద్రాక్షి మంత్రాన్ని జపం చేయమని చెప్తారు. ఇంద్రాక్షి మంత్రము ఎలాంటి రోగాలనైనా నశింపజేస్తుంది. ఆ ఇంద్రాక్షి మంత్ర సంకేతములు, రహస్యములే ఈ జంభిని, జృంభిణి, జంభకారిణి, గణకారిక, శరణి, చక్రికానంతా సర్వవ్యాధి చికిత్సకి అనే నామాలు గుత్తిలో ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక తర్వాత జృంభకారిణి అనేటువంటి నామం ఉన్నది, 507వ నామం. ఇది నమస్కారంలో శ్రీ జృంభకారిణ్యై నమః. ఈ జృంభకారిణి అనేటువంటి విషయానికి అర్థం మునిపే చెప్పుకున్న జృంభ అంటే ఆవులింత అని ఒక అర్థము, జృంభ అంటే వికసనము, వికసించుట, తెరచుకొనుట అని అర్థం. ఇంకా చెప్పాలంటే నోరు తెరచుకోవడం అనే దాన్ని కూడా జృంభము అని అంటారు ఇక్కడ. అలాగే తెరచుకునేలా చేసే శక్తి పేరు జృంభిణి, జృంభకారిణి, తెరచుకునేలా చేసే శక్తి. ఇది తెలుగులో అర్థం చెప్పుకున్నాం. మన లోపల ప్రాణశక్తిగా ఉన్న అమ్మవారే ఈ జృంభకారిణిగా అవయవాలని వికసింపజేస్తున్నది. ఇది కూడా ఐంద్రీ శక్తి యొక్క రహస్యాన్ని చెప్తున్నది. ఆ ఐంద్రీ ఇంద్రాణి శక్తి తర్వాత నామంలో గణకారిక అని చెప్పబడుతున్నది. జృంభకారిణ్యై నమః నమస్కరించిన తర్వాత శ్రీ గణకారికాయై నమః అని 508వ నామాన్ని చెప్పుకోబోతున్నాం. గణములను కలిగించున్నది. దీనికి కూడా ఇంద్రపరంగా అర్థం చెప్పాలంటే సమస్త దేవతా గణములకు నియామకుడై వాళ్ళని నడిపించేవాడు ఇంద్రుడు. అందుకే ఇంద్రుని అధీనంలోనే దేవత అందరూ ఉంటున్నారు. ఆ ఇంద్ర రూపమైనటువంటి శక్తి ఇందిరాదేవి, ఆ తల్లి గణకారిక. సమస్త దేవగణములను కలిగించి నడిపించే శక్తి గనక గణకారిక. అంతేకాదు ఈ లోకమంతా గణములతో ఉన్నది. ప్రధానముగా దేవగణం, అసురగణం, మనుష్యగణం, పశుగణం, పక్షిగణం, వీటితో ఉన్నది ఈ ప్రపంచం. ఇంకా క్రిమిగణం మొదలైనవి చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇలాగ వివిధములైన గణములను కలిగించేటటువంటి సృష్టికారక శక్తి గణకారిక అని చెప్పబడుతున్నది. గణకారికకి మంత్రపరంగా మరొక అర్థంలో గకారం జ్ఞానవాచకం, నకారం నిర్వాణవాచకం అని శాస్త్రం ఇస్తున్న నిర్వచనం. గకారము గొప్పదైన జ్ఞానాన్ని చెప్తున్నది, నకారము ఆనందాన్ని చెప్తున్నది. కనుక గా న అంటే జ్ఞానము, ఆనందము. ఈ జ్ఞానానందాన్ని కలిగించే శక్తి గణకారిక. జ్ఞానమిచ్చేది, ఆనందాన్ని కలిగించేది గణకారిక. కనుక ఇంద్రియ గణములను నడిపేటటువంటి ఆరోగ్యకర శక్తి గణకారిక అని చెప్పబడుతుంది. 509వ నామం శరణి. ఇది ఒక చిత్రమైనటువంటి శబ్దము. శరణి నమస్కారంలో శ్రీ శరణ్యై నమః అని చెప్పబడుతున్నది. శరణి అంటే దిక్కైన తల్లి. ఎప్పుడు కూడా ఆ తల్లే అందరికీ దిక్కు, ఆశ్రయము. అందుకు రక్షించేటువంటి శక్తి కనుక ఆ రక్షక శక్తి అని చెప్పడం శరణి. ఎందుకంటే ఆరోగ్యం కలిగించడం అంటే రక్షించడమేగా. ఐంద్రీ శక్తి లోకరక్షణ కోసం ఉన్నటువంటి శక్తి. అలాంటి ఐంద్రీ శక్తి మనకు ఆరోగ్యకరంగా రక్షిస్తున్నది కనుక శరణి అని చెప్పబడుతున్నది. 510వ నామం చక్రిక.
ఇది నమస్కారంలో శ్రీ చక్రికాయై నమః. ఇక్కడ చక్రిక అంటే ఈ చక్రికారామం గతంలో కూడా చెప్పుకున్నాం. అదే అర్థాన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కాలచక్ర విశ్వచక్ర రూపముతో ఉన్నది. అలాగే దేహ చక్రమునందంతటా వ్యాపించునే దేహం కూడా ఒక చక్రమే. దీనిలో కూడా నిరంతరం ఈ దేహంలో ఈ ప్రాణ వ్యవస్థ, సప్తధాతు వ్యవస్థ నిరంతరం ఒక చక్రక్రమంలో వెళుతూ ఉంటుంది. పడుకోవడం, లేవడం ఇదంతా చక్రమే. ఈ చక్ర రూపంలో దేహమునందు వ్యాపించింది చక్రిక అని చెప్పవచ్చు. చక్రికాయై నమః నమస్కరించే నామంలో చక్రాయుధము ధరించినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని లక్ష్మీ అష్టకంలో మనకున్నది. కనుక శంఖచక్రాదులు ధరించింది ఆ తల్లి. అందుకు చక్రిక అంటే చక్రమును ధరించినటువంటి తల్లి. మనం ఈ నవరాత్రుల్లో పూజించే దుర్గా, మహాలక్ష్మి వీళ్ళందరూ చక్రాయుధంతోనే ఉన్నారు. అందుకే చక్రికాయై నమః అని ఆ తల్లిని ఆరాధిస్తూ ఉన్నాం. 511వ నామం అనంత. ఇది నమస్కారంలో శ్రీ అనంతాయై నమః. అంతము లేని తల్లి అనంత అంటే అమ్మవారికి చివర అనేది లేదు. ఆవిడికి ఆది లేదు, చివర లేదు. ఆవిడ అనంత స్వరూపిణి, శాశ్వత రూపిణి. ఇదొక అర్థం. అమ్మవారికి ముగింపు లేదు. ఆవిడ ఎప్పుడూ ఉన్న తల్లి, పరిపూర్ణురాలు. అందుకు అనంతాయై నమః. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. చిత్రం ఏంటంటే అనంతనామం ఇందులో చెప్పడంలో ఉద్దేశం రోగహరణమైన భగవన్నామాల్లో అనంతనామం ఒకటి, అచ్యుత అనంత గోవింద అని. అందులో అనంతనామం మధ్యలో ఉన్నది. ఆ అనంతనామం ఇక్కడ ఆరోగ్యకరమైన అమ్మ నామాల్లో కూర్చడం కూడా మహర్షులు చేసిన ఒక అద్భుతమైన ఔచిత్యం. అందుకు అనంత, అనంత రూపిణి, సర్వవ్యాధి చికిత్సకి. తర్వాత నామం ఇది అనంతాయై నమః అని 511వ నామంలో నమస్కారం చేసుకుని 512వ నామంలో సర్వవ్యాధి చికిత్సక్యై నమః ఇది అర్థం. ఇక్కడ విశేషంగా సర్వవ్యాధుల్ని చికిత్స చేసే తల్లి అని. సరిగ్గా లలితా శాస్త్రంలో సర్వవ్యాధి ప్రశమని అనే మాట వచ్చినది. అంటే అన్ని వ్యాధులను తొలగించే తల్లి అని అర్థం. అదే మాట ఇక్కడ సర్వవ్యాధి చికిత్సకి, అన్ని వ్యాధులను చికిత్స చేసేటువంటి వైద్య రూపిణి అని అర్థం. అసలు వైద్యుడు సాక్షాత్ భగవద్రూపమే. అందులో వైద్యో నారాయణో హరిహి అంటారు. ఇక వేదంలో ఒక చోట సరస్వతి వాచా భిషజ అని ఒక మాట ఉన్నది. అంటే సరస్వతీదేవి వాగ్రూపిణి, వైద్యురాలు అని అర్థం. కనుకనే మంత్రము ద్వారా రోగాల్ని నయము చేయుట అనేటువంటి విశేషం శాస్త్రంలో కనబడుతున్నది. అందుకు గొప్ప ఔషధం ఏంటయ్యా అంటే మంత్రమే. మంత్రం అంటే వాగ్రూపమేగా. అందుకు వాగ్రూపమైన సరస్వతి వైద్యురాలు అని చెప్పినప్పుడు మంత్రమునందున్న రోగహరణ శక్తి అది. అందుకు జృంభిణి నామం కానీ, దానికి ముందు చెప్పినటువంటి సర్వదీపిక మొదలైన వేదపరమైన వాగ్రూపము కానీ ఇవన్నీ ఒక్కసారి మేళనం చేస్తే మంత్రరూపముగా ఉంటూ ఆ మంత్రశక్తి ద్వారా అనేక బాధాకర శక్తుల్ని అణచివేసేటువంటి రోగహరణ శక్తి రూపిణైన మంత్రశక్తి అయిన మహాలక్ష్మి సర్వవ్యాధి చికిత్సకి. మొత్తంగా జంభిని నామం నుంచి సర్వవ్యాధి చికిత్స వరకు ఉన్నటువంటి దివ్య నామాల వరుసలో ఉన్న రోగహరణ మంత్రశక్తి రూపమైన మహాలక్ష్మికి నమస్కారం చేసుకుని తర్వాతి నామములు దేవకీ దేవ సంకాశ వారిధి కరుణాకర శర్వరీ సర్వ సంపన్న సర్వపాప ప్రభంజని. దేవకి ఈ నామం చాలా విశేషమైనది. 513వ నామం. ఇది నమస్కారంలో శ్రీ దేవక్ష్యై నమః అని. అయితే దేవకి అనగానే మనకి వెంటనే కృష్ణ పరమాత్మ గుర్తొస్తాడు. దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మ యొక్క తల్లి పేరు దేవకి, తండ్రి పేరు వసుదేవుడు. అందుకు వసుదేవుని యొక్క పత్ని దేవకీదేవి. ఆ దేవకీదేవి ఈ లక్ష్మీదేవి రెండు ఒకటేనా? ఇది ప్రశ్న. లక్ష్మీ సహస్రనామాలు దేవకీదేవి వచ్చిన తర్వాత వచ్చాయి, అంతకు ముందున్నాయా? సనత్కుమారుడు, శ్రీ సూక్తము ఏనాటి నుంచో ఉన్నాయి. కనుక దేవకీ నామం దేవకీ దేవి కంటే ముందే ఉంది. ఆ నామం ముందే ఉంది కనుక ఆ తల్లికి ఆ పేరు పెట్టారు. ఇది తెలుసుకోవాల్సింది. అందులో దేవకి అంటే మహాలక్ష్మి అనే అర్థము. ఇదే శాస్త్రంలో చెప్పబడుతున్నది. అంతేకాదు దీనిలో మరొక అద్భుతమైన విషయం ఉన్నది. దాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తే నమః. జగదంబరు ఈరోజు గాయత్రి స్వరూప అలంకారాలతో ఆరాధించిన ఒక సంప్రదాయం. వేదమాత గాయత్రి, వేదస్వరూపమే మహాలక్ష్మి. వేదముల ద్వారానే అమ్మవారి అన్ని రూపములు, అన్ని వైభవాలు, తత్వములు ప్రతిపాదింపబడుతున్నాయి. వేదమాతను నమస్కరిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే. అటువంటి వేదమాత అయిన గాయత్రీదేవికి నమస్కరిస్తూ లక్ష్మీ సహస్రనామాలలో 513వ నామం దేవకీ నామం యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. శ్రీ దేవక్ష్యై నమః. దేవకి అనే శబ్దము ఒక వైదిక శబ్దము.
అనగా స్వయం ప్రకాశ స్వరూపిణి అని అర్థం. ప్రకాశ స్వరూపమైన దేవకే అదితి అనే మాటకు పర్యాయ పదవిని భావించాలి. అందుకే అదితీదేవి దేవకీదేవి ఒకే అర్థాన్ని చెప్తున్నాయి. సర్వదేవతలకి మూలమైన అదితి శక్తే దేవకి. సర్వ జ్యోతిర్మండలాలకి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి మూల జ్యోతిని దేవకి అంటున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో దేవకి అంటే దివ్ క్రీడాయాం అనే ధాతువును అనుసరించి దేవకి అంటే క్రీడించునది అని అర్థం. ఈ విశ్వాన్నంతటిని ఒక ఆటలా నిర్వహించేటువంటి యోగమాయా స్వరూపిణి దేవకి. ఈ విధంగా జ్యోతిస్వరూపిణి, యోగమాయా రూపిణి అనే రెండు అర్థములను తెలుసుకుంటూ 514వ నామం దేవ సంకాశ. ఇది నమస్కారంలో శ్రీ దేవ సంకాశాయై నమః అని చెప్పబడుతున్నది. దేవ అంటేనే ప్రకాశస్వరూపం అని అర్థం. ప్రకాశస్వరూపులైన దేవతలను ప్రకాశింపజేసేది దేవ సంకాశ. సమ్యక్ కాశతే ఇది సంకాశ, సంపూర్ణముగా ప్రకాశింపజేయునది అని అర్థం. దేవతలకు వెలుగునిచ్చేది స్వయం ప్రకాశకు రూపుడైన అమ్మవారు దేవ సంకాశ. ఇక్కడ దేవకి దేవ సంకాశ అని చెప్పడంలోనే అదితీదేవి దేవజనని గనక అదితి అని దేవకి శబ్దానికి అర్థం చెప్తే దేవజనని అనేది దేవ సంకాశ శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాత నామం 515 వారిధి. ఇది నమస్కారంలో శ్రీ వారిధయే నమః అని చెప్పబడుతున్నది. వారిధి అంటే సముద్రము. సముద్రం అమ్మవారు రూపము. సృష్టిలో ఏ గొప్ప స్వరూపాన్ని చూసినా అది విభూతి అని, లక్ష్మీ స్వరూపమని శాస్త్రం చెప్తున్నది. సముద్రము రత్నాకరము, అన్ని సంపదలకు రత్నములకు నిలయమైంది గనక సంపత్ స్వరూపమైన సముద్రమే అమ్మవారి విభూతులతో కూడినది. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో అమ్మవారు దయాసాగర, అదేవిధంగా జ్ఞానసాగర. జ్ఞానము, దయ, గుణసాగర, దివ్య గుణములు ఇవన్నీ అనంతముగా కలిగి ఉన్నది. ఏదైనా ఒకటి అనంతముగా ఉన్నప్పుడు సముద్రంతో పోల్చడం సహజం. అందుకు అమ్మవారు దయా సముద్రాలు, జ్ఞాన సముద్రాలు, గుణ సముద్రాలు. సముద్రము దేవీ రూపం అనడానికి ప్రమాణంగా దేవీ సూక్తంలో అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోనిరప్స్వంత సముద్రే అనే మంత్రం కనబడుతున్నది. ఈ విధంగా సముద్ర రూపిణిని అమ్మవారికి నమస్కారం చేసుకుని 516వ నామం కరుణాకర. ఇది నమస్కారంలో శ్రీ కరుణాకరాయై నమః. కరుణకు ఆకరమైనది కరుణాకర. ఆకరము అంటే ఆధారము, నివాసము. దయకు అమ్మవారు నివాసము. అంటే అమ్మవారి స్వరూపం దయారూపము. దయ సంపూర్ణముగా అమ్మవారి యందే ఉన్నది. సర్వ జగతిపై తన కరుణను ప్రసరింపజేసే తల్లి అని ఇంకొక అర్థం కూడా ఉన్నది. మొత్తానికి దయాస్వరూపం అనేది ప్రధానమైన అర్థం. 517వ నామం శర్వరి. ఇది నమస్కారంలో శ్రీ శర్వర్యై నమః. శర్వరి అనే నామానికి ప్రసిద్ధిగా ఉన్న అర్థము రాత్రి అని అర్థం. సర్వ వ్యవహారములను అంతమొందించేది శర్వరి. అంటే పగలు మానవుడు లౌకిక కార్యాలు చాలా చేస్తూ ఉంటాడు. ఆ లౌకిక వ్యవహారములన్నీ కూడా సద్దుమణిగి అణగే స్థితి శర్వరి అనగా రాత్రి. ఇది ప్రసిద్ధి చెందిన అర్థం. రాత్రి అమ్మవారి రూపము అని శాస్త్రములు అనేక చోట చెప్పబడుతున్నది. రుద్రో దివ ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః అని వేదవాక్యం. అదేవిధంగా పురాణాల్లో కూడా రాత్రి రూప మహేశాని దివారూపో మహేశ్వర అని. పగలు మహేశ్వర రూపము, రాత్రి ఈశ్వరీ రూపము అని శక్తి రూపములు రాత్రిగా చెప్పబడుతున్నాయి. అటువంటి రాత్రి రూపముగా ఉన్న తల్లి. అందుకే అమ్మవారి ఆరాధనలు నవరాత్రులు అని చేస్తున్నాం. అందుకు రాత్రి రూప ఆరాధన కలిగిన తల్లి రాత్రి స్వరూపిణి. రాత్రి అలసిపోయిన వాళ్ళకి విశ్రాంతినిచ్చేటువంటి స్థితి. ఆడి ఆడి అలసిపోయిన పిల్లవాడు అమ్మ ఒళ్ళో విశ్రాంతి పొందినట్లుగా జీవులు లోక వ్యవహారాల్లో అలసి రాత్రి అనే తల్లి ఒళ్ళో విశ్రాంతి తీసుకుంటున్నారు. వేదములందు చెప్పబడ్డ రాత్రి సూక్తము అమ్మవారి రూపంగా ప్రస్తావన చేయబడుతున్నది. అటువంటి రాత్రి రూపమైన శక్తిని ఈ నామం ద్వారా స్మరిస్తున్నాం. సర్వ జగత్తు లయమైనటువంటి ప్రళయ స్థితి కూడా ఈ నామంలో భావించవచ్చు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో రాతి సుఖం దదాతీతి రాత్రి అని చెప్పినట్లుగానే శహ వరహ యస్యాసా శర్వరి, సుఖాన్ని శుభాన్ని కలిగించే తల్లి అని ఇంకొక అర్థం ఉన్నది. అందుకు శుభ సుఖ కారణమైన శాంతి కారణమైన స్వరూప అమ్మవారు కనుక శర్వరి అని మరొక అర్థాన్ని భావించాలి. 518వ నామం సర్వసంపన్న. ఇది నమస్కారంలో శ్రీ సర్వసంపన్నాయై నమః. అందరిలోకి సంపన్నురాలు అని ఒక అర్థం ఉన్నది. అదేవిధంగా అన్ని సంపదలు కల తల్లి రెండూ స్వీకరించవచ్చు. దేవతలు ఇంకా గొప్ప గొప్ప సంపదలు కలిగినటువంటి యక్ష కుబేరాది దేవతలు వీళ్ళందరూ కూడా సంపన్నులు. వారందరికంటే సంపన్నురాలు అమ్మవారు కనుక సర్వసంపన్న. అంతేకాదు అన్ని సంపదలు అమ్మ వద్దనే ఉన్నాయి. ఆవిడిస్తేనే ఎవరైనా సంపన్నుడవుతున్నాడు. అందుకు సర్వసంపదలు కల తల్లి.
సర్వసంపదలు అంటే జ్ఞాన సంపదలు, గుణ సంపదలు, ఐశ్వర్య సంపదలు ఇత్యాదులన్నీ కూడా చెప్పవచ్చు. అంటే జ్ఞాన గుణ ఐశ్వర్యాది సర్వసంపదలు కల తల్లి సర్వసంపన్నాయై నమః. ఇంకొక భావంలో సర్వులను సంపన్నులను చేయనిది. సృష్టిలో ఎవడి ఐశ్వర్యం వాడుకుంటుంది, వారికి వారికి ఆయా ఐశ్వర్యములిచ్చే తల్లి. సూర్యుడికి వెలుగు సంపద, అదేవిధంగా జలానికి చల్లదనం సంపద, వాయువుకు వీచడమే సంపద. ఇలా ప్రతి వాటికి వారి వారి గుణ సంపదలు ఇచ్చే తల్లి గనక సర్వసంపన్నాయై నమః అని నమస్కరింపబడుతున్న మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ అన్నపూర్ణాయై నమః. జగదంబ ఆరాధన ప్రధానమైన శరన్నవరాత్రుల వేళ కనకదుర్గా మహాదేవిని అన్నపూర్ణ స్వరూపంగా అలంకరించి ఆరాధిస్తున్న రోజు ఇది. అన్నపూర్ణ అంటేనే సర్వ జగతికి ఆహారాన్నిచ్చే తల్లి. అదేవిధంగా అన్నమనగా ఐశ్వర్యము, ఐశ్వర్యములన్నీ సంపూర్ణముగా కలి తల్లి అన్నపూర్ణ. ఈ తల్లి ఆరాధన వల్ల ఒకవైపు దివ్యమైన భోగం లభించడమే కాకుండా ఆ భోగాలు అనుభవించగలిగే శారీరకమైన పటుత్వము, ఇంద్రియ శక్తి లభిస్తున్నది. అలాంటి ఇంద్రియ శక్తులను ప్రసాదించి ఐశ్వర్యాలను అనుగ్రహించే అన్నపూర్ణంకు నమస్కరిస్తూ లక్ష్మీ సహస్రనామాల్లో 518వ నామం సర్వసంపన్న. సర్వసంపదలకు ఆధారమైన తల్లి, సర్వులలోనూ సంపన్నురాలు, అందరికీ సంపదనిచ్చే తల్లి అని 3 అర్థాలను స్వీకరించి 519వ నామం సర్వపాప ప్రభంజని. ఇది నమస్కారంలో శ్రీ సర్వపాప ప్రభంజన్యై నమః అని చెప్పబడుతున్నది. పాపం అనగా దోషము, అన్ని దోషాలను తొలగించే తల్లి. భగవద్ ఆరాధన వల్ల జరగవలసిన ప్రధానమైన ప్రయోజనం పాపనాశనం. పాపనాశనం జరగడం వల్ల మనకు ఆనందం అనేది లభిస్తుంది. అందుకు ఆనందమే ప్రధాన ప్రయోజనం కాదు, ముందు పాపనాశనం జరగాలి. పాపములు సర్వపాపములు అన్నారు ఇక్కడ. అంటే అన్ని పాపములు అంటే పాపాలు చాలా చాలా ఉన్నాయని అర్థమవుతున్నది. ప్రధానంగా మనస్సుతో చేసినవి, వాక్కుతో చేసినవి, శారీరక క్రియలతో చేసినవి అని పాపాలను 3 భాగాలుగా విభజిస్తారు. ఈ మూడింటితో చేసేటువంటి అనేక పాపములన్నీ కూడా అమ్మవారి ఆరాధనతో తొలగుతున్నాయి. మనస్సులో అమ్మవారిని తలంచుకుని ధ్యానిస్తే మానసిక పాపాలు పోతున్నాయి. వాక్కుతో స్తోత్రం చేసినా, జపం చేసినా, మంత్రాన్ని పఠించినా వాచిక దోషాలు పోతూ ఉన్నాయి. అదేవిధంగా అర్చనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు ఇత్యాదులు చేయడం వల్ల శారీరకమైనటువంటి పాపాలు పోతున్నాయి. ఇలా అమ్మవారిని ఉద్దేశించి చేసే త్రికరణాత్మకమైన కర్మలతో త్రికరణ పాపాలు తొలగుతున్నాయి గనక సర్వపాప ప్రభంజన్యై నమః అని చెప్పబడుతున్నది. తర్వాతి నామములు ఏకమాత్ర, ద్విమాత్ర చ, త్రిమాత్ర చ తథాపర, అర్ధమాత్ర పరా సూక్ష్మ, సూక్ష్మార్ధార్థ పరాపర. ఏకమాత్ర 520 నామం. ఇది నమస్కారంలో శ్రీ ఏకమాత్రాయై నమః అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం 521. ఇది ద్విమాత్ర, ఇది శ్రీ ద్విమాత్రాయై నమః అని చెప్పబడుతున్నది. 522 శ్రీ త్రిమాత్ర, ఇది శ్రీ త్రిమాత్రాయై నమః అని నమస్కారంలో వినియోగిస్తున్నాం. ఈ మూడిటికి ఒక అనుబంధం ఉన్నది, అందుకే 3 కలిపి చెప్పుకున్నాం. ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర. మాత్ర అంటే ఒక అక్షరాన్ని, శబ్దాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలమునకు మాత్ర అంటారు. అనగా ఇది డోసేజ్ అని ఇంగ్లీష్లో చెప్పవచ్చు. ఒక కొలత, ఒక పరిణామము లేదా ఒక పరిమాణము. ఆ పరిమాణాన్ని ఇక్కడ మాత్ర అని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏకమాత్ర అంటే ఒక అక్షరం పలకడానికి ఉచ్చరింపబడే కాలం. ద్విమాత్ర దానికంటే హెచ్చు కాలము, దాని పై కాలము త్రిమాత్ర. ఇవి చెప్పినప్పుడు ఓంకారం యొక్క స్వరూపాన్ని ఈ నామాల వరుసలో చెప్తున్నారు. నిజానికి ఈ శ్లోకమంతా, ఈ శ్లోకంలో చెప్పబడిన నామములన్నీ కూడా ఓంకారం యొక్క అర్థ వివేచనం ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఓంకార రూపిణి. ఆ ఓంకారములో అకార, ఉకార, మకారములని 3 అక్షరములు ఉన్నాయి. ఆ అకార, ఉకార, మకారములే ఇక్కడ ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని 3 విధములుగా ప్రస్తావన చేయబడుతున్నాయి. ఈ 3 మాత్రలతో కూడిన ఓంకారము త్రిమాత్ర స్వరూపము అని. తర్వాత 523 పరా అని. ఇది నమస్కారంలో శ్రీ పరాయై నమః. ఇప్పుడు ఈ 4వ నామంతో కలిపి చూసినట్లయితే అకార, ఉకార, మకారములు, దానిపైన ఉన్న తురీయ భూమిక ఏదైతే ఉందో అది పర. ఓంకారం 4 భాగాలుగా ఉంటుంది. అకార, ఉకార, మకారములు, ఆ పై భాగం సూక్ష్మమైనది, అది తురీయము అని చెప్పబడుతున్నది. ఇది నిర్గుణ పరబ్రహ్మానికి సంబంధించినది తురీయము.
మిగిలిన 3 కూడా సగుణ బ్రహ్మమును తెలియజేస్తుంటాయి. సగుణ బ్రహ్మం యొక్క సృష్టి, స్థితి, లయ, సత్వ, రజస్తమో గుణాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఇవన్నీ కూడా మొదటి 3 మాత్రలో చెప్పబడుతూ త్రిగుణాలకి, అవస్థలకి అతీతమైన సమాధి స్థితికి చెందిన తురియ భూమికని చెప్తున్నది పర అనేటువంటి శబ్దము. ఇలా మొదటి పాదంలోనే ఓంకారం యొక్క అకార, ఉకార, మకార, తురియ రూపములు చెప్పబడుతున్నాయి. 524వ నామం అర్ధమాత్రాపర. ఇది నమస్కారంలో శ్రీ అర్ధమాత్రాపరాయై నమః. అర్ధమాత్ర అంటే మామూలుగా అక్షరం ఉచ్చరించడానికి పట్టే కాలంలో సగభాగం అన్నారు. ఇక్కడ అకార, ఉకార, మకారములు అన్నప్పుడు ఇవి పలికేటప్పుడు ఆ కాలం స్పష్టంగా తెలుస్తుంది. ఆ, ఉ, అని. అది అన్నాక దాని తర్వాత కూడా ఒక సూక్ష్మ శబ్దం ఉన్నది. ఆ సూక్ష్మ శబ్దము స్పష్టముగా మనం చెప్పలేం, ఎందుకంటే అది స్థూలముగా లేదు. ఆ, ఊమా అంటే స్థూలంగా అనగలుగుతున్నాం. తర్వాత ఉండేటువంటి నాదం ఉన్నదే అది స్పష్టముగా స్థూలముగా పలకలేం, కానీ లేదు అనలేం, అది ఉంది. ఆ సూక్ష్మమైన కాలము గనక అది సంపూర్ణ మాత్ర కావట్లేదు, అది సగం మాత్రమే మాత్ర అవుతున్నది. అంటే సగ పరిమాణంలోనే ఉన్నది గనక అర్ధమాత్రాపర. ఇది అకార, ఉకార, మకారముల తర్వాత ఆ మకారము యొక్క కొనలో ఉచ్చరింపబడే నాదరూపము గనక అనే నాదము అర్ధమాత్ర అని చెప్పబడుతుంది. ఇది మొదటి 3 కంటే ఉత్కృష్టమైన భూమికలో ఉంది గనక అర్ధమాత్ర పర అన్నారు. ఇక్కడ 3 దాటిన తర్వాత అర్ధమాత్రగా ఉన్నటువంటి నాదరూపము. ఇదంతా కలుపుకుంటే ఓంకారం యొక్క స్వరూపం. దీనికి ప్రమాణంగా మనకి దేవి మాహాత్మ్యంలో బ్రహ్మదేవుడు కాళరాత్రిని స్తుతిస్తూ చెప్పినటువంటి శ్లోకం స్ఫురణకు వస్తున్నది. సుధాత్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషతః. ఇది అక్కడ శ్లోకం. త్రిధామాత్రాత్మిక 3 మాత్రల రూపంతో ఉన్న జగదంబ అంటే ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని మునుపు చెప్పుకున్న 3 నామములు. ఇవి అకార, ఉకార, మకారాలను తెలియజేస్తున్నాయి. దాని తర్వాత ఉన్నది అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషతః. ఆ చివరికి చెప్పబడుతున్న అనేటువంటిది అనుచ్చార్య విశేషతః, విశేషముగా ఉచ్చరింపబడుటలేదు అన్నారు. ఇక్కడ అంటే ఆవుమా అన్నంత స్పష్టముగా దాన్ని ఉచ్చరించలేం కనుక అనుచ్చార్య విశేషతః అని చెప్తున్నారు. అటువంటి అర్ధమాత్ర స్థిత అయిన శక్తి కూడా అమ్మవారి. సమగ్రమైన ఓంకారంలో భాగములన్నీ కూడా అమ్మవారి రూపములే. ఇవన్నీ కలిపిన ఓంకారము కూడా అమ్మవారి స్వరూపమే. ఈ విధంగా సమస్త ప్రణవ రూపాన్ని అమ్మ రూపంగా ఉపాసిస్తున్నాం. 527వ నామం సూక్ష్మ. ఇది నమస్కారంలో శ్రీ సూక్ష్మాయై నమః అని చెప్పబడుతున్నది. ఇంద్రియములకు అగోచరమైనటువంటిది ఏదో అది సూక్ష్మము అని ప్రస్తావన శాస్త్రమంతా కనబడుతున్నది. ఇంద్రియములతో తెలుసుకోగలిగేదంత స్థూలము, ఇంద్రియాలకు అతీతమైన తత్వం సూక్ష్మము. కనుక ఓంకార తత్వము అత్యంత సూక్ష్మమైనది. లేదా అకార, ఉకార, మకారముల తర్వాత చెప్పబడుతున్న ఈ అర్ధమాత్ర కానీ పర అనే తురీయ భూమిక కానీ ఇవి అత్యంత సూక్ష్మమైనవి కనుక ఆ తురీయ భూమికకి చెందినటువంటి పరతత్వము సూక్ష్మమైనది. 526వ నామం సూక్ష్మార్థ. ఇది నమస్కారంలో శ్రీ సూక్ష్మార్థాయై నమః అని చెప్పబడుతున్నది. దీని విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగత్ శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ లలితాంబికాయై నమః. జగదంబ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల వేళ ఈ రోజున శ్రీ లలితా రూపముగా ప్రత్యక్షమై అనుగ్రహిస్తున్నది. లలిత అనే నామానికి బహు అర్థములున్నాయి. సర్వ జగత్తుని పోషించి లాలించే తల్లి కనుక లలిత. లాలనాత్ లలితాభిధ అని. ఇక్కడ లాలన అంటే పెంచి పోషించి రక్షించే కరుణాస్వరూపం అని అర్థం. ఈ కరుణ దివ్యమైనది, లోకానికే శక్తినిచ్చేది. ఆ శక్తే సౌందర్యం గనక ఆ మహాసౌందర్యాన్నే లావణ్యం అంటారు. ఆ లావణ్యవతే లలిత. అటువంటి లలితాంబికా రూపంలో ఉన్న జగదంబకు నమస్కరిస్తూ మహాలక్ష్మి సహస్రనామాల్లో 526వ నామం సూక్ష్మార్థ. దీని విశేషాన్ని పరిశీలిద్దాం. శ్రీ సూక్ష్మార్థాయై నమః నమస్కరిస్తూ సూక్ష్మమైన అర్థము కలది అని దీని యొక్క భావం. అర్థములు 2 రకాలుగా ఉంటాయి, స్థూలార్థము, సూక్ష్మార్థము అని. ఏ శబ్దానికి కానీ లేదా వాక్యానికి కానీ కావ్యానికి కానీ మామూలుగా పైపైన చదివితే ఒక నిఘంటు అర్థం ఉంటుంది, దాని లోపల ఆంతర్యం ఒకటి ఉంటుంది, దివ్యమైన సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు, ఆ ఆంతర్యాలు ఇవి సూక్ష్మార్థములు అని చెప్పబడతాయి. మునుపు చెప్పుకున్నవి స్థూలార్థములు. వేదమునకు స్థూలార్థములై కాక సూక్ష్మార్థములు ఉంటాయి. వివిధ శాస్త్ర రహస్యాలు వేదాల్లో ఉన్నాయి. అవి తెలిస్తే గానీ ఆ అర్థాలు కూడా గోచరించవు.
అందుకు వేదమాత అయిన మహాలక్ష్మి సూక్ష్మమైన అర్థములు కలది అని ఒక అర్థం. ఇది వేదస్వరూపం అనే భావంతో చెప్పబడుతున్నది. అలాగే ప్రణవ సంబంధమైన నామాలు చెప్తున్నాం గనక ఓంకారము కేవలం ఒక అక్షరం మాత్రమే కాకుండా దాని యొక్క పరమార్థము, దాని ఆంతర్యము అత్యంత సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమే పరబ్రహ్మస్వరూపము కనుక సూక్ష్మమైన పరబ్రహ్మమును తెలియజేసే అర్థము ఓంకారానికి ఉన్నది కనుక ఓంకారము సూక్ష్మార్థ అని చెప్పబడుతున్నది. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే అని శాస్త్రంలో ఉన్న వాక్యం. అందుకు ప్రణవమునకు అర్థము పరమాత్మ, అది అత్యంత సూక్ష్మమైనది. అందుకే సూక్ష్మార్థము గల ప్రణవము సూక్ష్మార్థ అనే నామం ద్వారా చెప్పబడుతున్నది. అటువంటి ప్రణవ రూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ 527 అర్థపరా. ఇది నమస్కారంలో శ్రీ అర్థపరాయై నమః. అర్థమునకు పరమైనది. పరము అంటే అతీతము అని అర్థం. నిజానికి అమ్మవారు అర్థాలకు అతీతమైనటువంటిది. వాక్కుకి 2 దశలుంటాయి. ఒకటి శబ్దము, ఇంకోటి అర్థము. శబ్దార్థములు అంటారు దీన్ని. ఒక వాక్కులో బయటికి వినబడేది శబ్దము, లోపల ఉండేది అర్థము. ఈ అర్థము కూడా దేని గురించి చెప్తున్నారో దాన్ని మనం బోధించడానికి పనికొస్తుంది. అది మనకు బోధపడ్డాక అర్థం కూడా దాటిపోతాం మనం. కనుక అర్థం అందే వరకే వాక్కు, తత్వం అందే వరకే అర్థము. ఇది తెలుసుకోగలగాలి. అందుకు వాక్కు ప్రయోజనం అర్థాన్ని చెప్పడం, అర్థం ప్రయోజనం పరమార్థాన్ని చెప్పడం. ఆ పరమార్థము అర్థము కంటే పరమమైనది కనుక దాని పేరు పరమార్థము. అర్థము కంటే పరమమైనది కనుకనే అర్థపర అనే నామాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు ఓంకారం ద్వారా తెలియబడుతున్నటువంటి శబ్దము కానీ దాని యొక్క అర్థము కానీ ఈ రెండిటికి అతీతమైన పరతత్వమే అర్థపర. ఇది దివ్యమైనటువంటి భావం ఇది. అలాగే వేదములో మంత్రమునకు దాని యొక్క శబ్దము, అర్థము ఈ రెండు దేనిని ప్రతిపాదిస్తున్నాయో ఆ పరతత్వము శబ్దార్థములకు అతీతమైనది, అర్థపర అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం అపర. ఇది 528వ నామం. శ్రీ అపరాయై నమః. అపర పర, అర్థపర అన్న దాంట్లో పరా శబ్దం ఉన్నది, తర్వాత అపరా శబ్దం ఉన్నది. పరాపర. ఈ పరాపర రెండూ కూడా మళ్ళీ వేదస్వరూపాన్ని చెప్తున్నటువంటివి. అపర అన్నప్పుడు వేదమునందు చెప్పబడుతున్న కర్మకాండ అంతా అపర. పర అనగా వేదమునందు చెప్తున్న జ్ఞానకాండ. ఈ విధంగా కేవల జ్ఞానతత్వాన్ని చెప్తున్నటువంటి పర, ఇది నిర్గుణ పరబ్రహ్మానికి సంబంధించిన అర్థం. ఇక అపర అంటే సగుణ బ్రహ్మమునికి సంబంధించిన అర్థం. ఈ సగుణ నిర్గుణ రూపములతో ఉన్నది గనక తల్లి అపరా పర అని కూడా ప్రస్తావన చేయబడుతున్నది. ఇది మరొక అర్థం. ఈ విధంగా భావన చేసినట్లయితే పరాపరా నామాలకి ఓంకారానికి ఉన్న అనుబంధాన్ని చూస్తే ఓంకారంలో ఉన్నటువంటి ఆ ఊ మా అనే శబ్దములు అపర, దానికి పైన ఉన్న తురీయము అది పరా, అదే అర్థపర, అదే సూక్ష్మార్థ అని చెప్పబడుతున్నది. ఇలా మొత్తంగా ఏకమాత్ర ద్విమాత్ర నుంచి అర్థపరాపర వరకు చెప్పబడుతున్న ఈ నామములన్నీ కూడా ఓంకారం యొక్క స్వరూపాన్ని, పరమార్థాన్ని చెప్తున్న దివ్యమైన నామముల వరస. ఈ నామముల్లో ప్రతిపాదింపబడుతున్న ప్రణవ స్వరూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ తర్వాతి నామములు ఏకవీర, విశేషాక్ష, షష్ఠీదేవి మనస్విని, నైష్కర్మ్య, నిష్కళాలోక, జ్ఞానకర్మాధికా గుణ. 529వ నామం ఏకవీర. ఇది నమస్కారంలో శ్రీ ఏకవీరాయై నమః అని చెప్పబడుతున్నది. ఏక అంటే ప్రధానము అని అర్థం, వీర అంటే వీరురాలు. ప్రధానమైన వీరత్వం అమ్మవారి యొక్క స్వరూపము. వీరులు అంటే అందరికంటే మించిపోయిన వారు అని అర్థం, గొప్పవారు అని అర్థం. అమ్మవారు ఏకవీర అంటే అమ్మ కంటే గొప్పవారు ఇంకొకరు లేరు, అందరికంటే ఆవిడ ఉన్నతరాలు, ఆవిడకి మించి ఉన్నతరాలు లేరు గనక ఆవిడ ఏక. మరొక వస్తువు పోల్చడానికి ఉంటే అప్పుడు ఏక శబ్దం లేదు, పోల్చడానికి కూడా మరొక శబ్దం లేదు. తనకు తానే సాటి, తనని మించిన వారు లేరు గనక అమ్మవారి ఏక, ప్రధానురాలు. అటువంటి భవ్యమైన వీరత్వం కలిగింది గనక ఏకవీర. ఇది దీని యొక్క విశేషమైనటువంటి అర్థం. 530వ నామం విశేషాక్ష. ఇది నమస్కారంలో శ్రీ విశేషాక్షాయై నమః. విశేషము అంటే ప్రత్యేకం. అన్నిటిలో లేకుండా కేవలం ఒకదానిలోనే కనబడితే అది విశేషం, అన్నిట్లో కనబడుతూ ఉంటే అది సామాన్యం అంటారు. అమ్మవారి విశేషమైన స్వరూపము అంటే ప్రత్యేకమైనటువంటి స్వరూపము. ఏకవీర అనగానే ప్రత్యేక అనేటువంటి భావం కనబడుతున్నది. ఒక ప్రత్యేకత అమ్మవారిలో ఉన్నది. అమ్మవారి వంటి వారు మరొకరు లేరు. అందుకే సమానాధిక వర్జిత అని లలితా సహస్రనామాలు కూడా చూపిస్తున్నాం. ఆ విధంగా ఏకవీర తత్వము గనక విశేషమైన ఖ్యాతి కలిగినది విశేషాక్ష అని. అమ్మవారి ఖ్యాతి అంటే కీర్తి అత్యంత విశేషమైనది, ఇతరులకు ఎవరికీ లేదు అటువంటి కీర్తి. అమ్మవారి యొక్క రూప, నామ, గుణ, లీల తత్వముల యొక్క
ప్రఖ్యాతి కీర్తి అది అత్యంత విశేషమైనది గనక విశేషాక్ష అని చెప్పబడుతుంది. ఇంకొక అర్థంలో ఆక్ష అంటే నామము అని అర్థం. విశేషాక్ష అంటే విశేషమైన నామములు కలది అని. ఏమిటా నామాలు అంటే మనం చెప్పుకుంటున్న లక్ష్మీ సహస్రనామములు విశేషాక్షలే. ఇవి బహుశాస్త్రార్థములతో కూడుకుని ఉన్నవి, ప్రత్యేకమైనటువంటి అర్థవైభవంతో ఉన్నాయి గనక విశేషాక్ష, గొప్ప ప్రత్యేక నామములు కల తల్లి అని ఈ నామానికి అర్థం. 531వ నామం షష్ఠీదేవి. ఇది నమస్కారంలో శ్రీ షష్ఠీదేవ్యై నమః అని చెప్పబడుతున్నది. షష్ఠీదేవి అనేది అమ్మవారి రూపాల్లో ఒకటి. అమ్మవారి యొక్క సమస్త దేవతా రూపములు లక్ష్మీ సహస్రనామాల్లో ఉన్నాయి. తద్వారా మనకి 2 ప్రయోజనాలు జరుగుతున్నాయి. ఒకటి, ఈ సర్వదేవతల యొక్క అనుగ్రహం ఈ నామములు పఠించడం వల్ల లభించడం ఒకటి. ఈ సర్వదేవతలు ఒకే జగదంబ అయినటువంటి మహాలక్ష్మి యొక్క స్వరూపాలే అనే అవగాహన ఒకటి. ఈ 2 కలిగించడమే ఈ నామముల ప్రయోజనం. ఇప్పుడు షష్ఠీదేవి అనేది ఒక దేవతా విశేషం. ఈ దేవత గురించి ప్రత్యేకంగా సంహితా గ్రంథాల్లో చెప్పబడ్డమే కాకుండా దేవీ భాగవతం లాంటి పురాణాల్లో ప్రస్తావన చేయబడుతున్నది. ఈ షష్ఠీదేవి షష్ఠాంశాం ప్రకృతే శుద్ధాం ప్రతిష్టాప్యత సుప్రభాం అని చెప్పబడుతూ ప్రకృతి యొక్క 6వ భాగము. ప్రకృతి అంటే పరాశక్తి. ఆ పరాశక్తి లోకరక్షణ కోసం వివిధ అంశాలతో వ్యక్తమైంది. ఆ ప్రకృతిలో 6వ అంశ షష్ఠీదేవి అని చెప్పబడుతున్నది. ఆ దేవి యొక్క ప్రత్యేకత మరింత రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.